దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. యెషయా అనే ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త మనకు కనబడతాడు. యెషయా ప్రవక్త. యెషయా అన్న మాటకు అర్థం యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా రక్షణకర్త, యెహోవాయే నా రక్షణ అనే మాట యెషయా అనే ప్రవక్త పేరుకి అర్థం వస్తుంది. హల్లెలూయా. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం రాశారు. దాంట్లో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలకి మరొక పేరు, బైబిల్ పండితులు పెట్టిన మరొక పేరు ఏంటంటే మినీ బైబిల్, చిన్న బైబిల్ అని. 66 పుస్తకాలకి, 66 బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలకి 66 అధ్యాయాలు కూడా సమాధానంగా ఉంటాయి. హల్లెలూయా. అదే రీతిగా కొత్త నిబంధనలో 4 సువార్తలు కనబడతాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. హల్లెలూయా. కొంతమంది బైబిల్ పండితులు యెషయా గ్రంథానికి పెట్టిన మరొక పేరు ఏంటంటే 5వ సువార్త అని పెట్టారు. యెషయా ప్రవక్త గ్రంథాన్ని, 66 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని, యెషయా ప్రవక్త రాసిన ఈ పుస్తకాన్ని, యెషయా పుస్తకాన్ని ఒక 5వ సువార్త అని ప్రకటించారు. 5వ సువార్తను ఎందుకు ప్రకటించారంటే క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ప్రభువు ఎలా పుడతారో, ఎలా కన్యకు పుడతారో, ఆయన పుట్టిన తర్వాత ఎలా జీవిస్తారో, ఆయన జీవిస్తూ లోక పాపాలన్నీ కూడా ఆయన భుజాల మీద ఎలా మోస్తారు, ఆయన ఎలా సిలువేయబడతారు, ఏ సమాధులు పెట్టబడతారో, ఆయన ఎలా తిరిగి లేగిస్తారు, ఆయన పుట్టుక గురించి, ఆయన శిలువ మరణం గురించి, యేసుక్రీస్తుని గురించిన సువార్త క్రీస్తు పూర్వమై 750 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త రాసేశారు. అటువంటి అమూల్యమైన పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో నాకు ఇష్టమైన పుస్తకం యెషయా పుస్తకం అనమాట. హల్లెలూయా. ఈ 66 పుస్తకాల్లో ఒక అధ్యాయాన్ని, ఈ 66 అధ్యాయాల్లో ఒక అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. 60 అధ్యాయాల్లో ఒక అధ్యాయం, అది యెషయా గ్రంథం 26వ అధ్యాయం మనం చూడబోతున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము ఎవరితో మాట్లాడుతున్నాడంటే యోధా ప్రజల కోసం రాశాడు. హల్లెలూయా. ఇది ఏ టైంలో రాశారంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం కనుక మనం చదివితే ఏ టైంలో రాశాడో మనకు అర్థమైపోతుంది. ఒకసారి మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి తొందరగా చదవండి. అది ఉజ్జియా, యోధాను, అహాజు, హిజ్కియా, యోధా రాజుల దినముల్లో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. దేని గురించి చెప్పండి? యోధాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు దేవుడిచ్చిన దర్శనం అన్నమాట. హల్లెలూయా. ఏ టైంలో రాశాడు? అక్కడ పైన చదవబడిన పేర్లేంటి? హిజ్కియా సమయాల్లో ఇది రాయబడింది. హల్లెలూయా. దానికి పైన ఇంకా కొంతమంది పేర్లు ఆ సమయాల్లో ఇది రాయబడినట్టు మనం చూస్తున్నాం. సొలొమోను దాకా 12 గోత్రాల వారు కలిసిమెలిసి ఉన్నారు. 12 రాజ్యాలు కలిసిమెలిసి ఉన్నాయి. సొలొమోను తర్వాత 12 గోత్రాలు 2 గోత్రాలుగా విడిపోయినాయి. హల్లెలూయా. ఉత్తర ప్రాంతంగా దక్షిణ ప్రాంతంగా విడిపోయింది. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. ఈ దక్షిణ ప్రాంతంలో 2 గోత్రాలు ఉన్నాయి, ఉత్తర ప్రాంతంలో 10 గోత్రాలు ఉన్నాయి. యారోబాము, రెహబాము అనేవారు వీటిని పరిపాలించినట్లుగా మనకు తెలుసు. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ఈ దక్షిణాదాన్ని మనం చూసినట్లయితే దక్షిణ గోత్రాలు 2 గోత్రాలు ఉంటాయి. హల్లెలూయా. దాంట్లో ప్రాముఖ్యంగా యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలు పాడైపోయినట్లుగా, యెరూషలేము ప్రజలు వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నట్లుగా, యెరూషలేము ప్రజలు, యోధా ప్రజలు దేవుని వాక్యానికి వేరుగా బ్రతుకుతున్నట్లుగా, విగ్రహారాధనలకు వెళ్ళిపోయినట్లుగా, ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి, లోకాన్ని సమకూర్చుకోవడానికి వారు దేవుని బలిపీఠం నుండి, దేవుని పరిశుద్ధ సముఖం నుండి బయటకు వెళ్ళిపోయిన ఆ పరిస్థితుల్లో యోధా ప్రజలకు ఈ మాటలు రాశాడు. హల్లెలూయా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ముందు కంటెంట్ తెలియాలి. ప్రవక్త ఎవరికి రాశాడు, ఏ ప్రజలకు రాశాడు, ఆ ప్రజలకు రాయటం యొక్క నియమావళి మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏ పాపంలో ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ప్రవక్త ద్వారా దేవుడు వారితో ఏం మాట్లాడాడో మనం అర్థం చేసుకుంటే బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ప్రవక్త ఈ 66 పుస్తకాలు 26వ అధ్యాయము స్పెసిఫిక్ గా యోధా ప్రజల కోసం రాశాడు. హల్లెలూయా. యోధా ప్రజల గురించి ఎందుకు రాశారంటే దక్షిణ ప్రాంతంలో ఉన్న యోధా ప్రజలు పాపములకు వెళ్ళిపోయారు, దేవుని విడిచిపెట్టారు, దేవుని సన్నిధిలో నుండి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిలో నుండి ధనాపేక్షలోనికి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిలో నుండి లోకాశలోనికి, లోకంలో సిరి సంపదలు సమకూర్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ సమయమున యెషయా ప్రవక్త 26వ అధ్యాయము 3వ వచనంలో యోధా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యోధా ప్రజలారా, హల్లెలూయా. 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకును
వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. ఇప్పుడు యోధా ప్రజలతో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. ఏంటో తెలుసా? మీరు దేవుని మీద ఆనుకోండి. హల్లెలూయా. దేని మీద ఆనుకోవాలి చెప్పండి? దేవుని మీద ఆనుకోండి. ఈ లోకంలో దేని మీద ఆనుకోవద్దు. ఈ లోకంలో వెండి బంగారాల మీద ఆనుకోవద్దు. మనుషుల మీద అస్సలు ఆనుకోవద్దు. అధికారుల మీద ఆనుకోవద్దు. నీ బలం మీద నువ్వు ఆనుకోవద్దు. నీ డబ్బు మీద నువ్వు ఆనుకోవద్దు. నీ పితరుల మీద నువ్వు ఆనుకోవద్దు. ఎందుకంటే అవన్నీ కూడా ఒక దినాన్ని విడిచిపడతాయి. మీకా గారు చాలా క్లియర్ గా చెప్తారు. మీకా గ్రంథం తెరవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు కనుక మనం చూస్తే అతడు చాలా క్లియర్ గా చెప్తాడు. మీకా ప్రవక్త నీ సొంత స్నేహితులు కూడా నమ్మకవద్దంటాడు ఆయన. చదవండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి తొందరగా అందించండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఒకసారి ఆగండి. హల్లెలూయా. ఎవరి యందు నమ్మిక ఉంచొద్దు? స్నేహితుని కూడా నమ్మొద్దు. హల్లెలూయా. అంటే మనుషులు ఎవరిని నమ్మొద్దు అని బైబిల్ చెప్తుంది. నీ ప్రాణ స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే నీ ప్రాణ స్నేహితుడు కూడా ఏదో వద్దనాక నేను విడిచిపెట్టేస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్, ముఖ్య స్నేహితులు కూడా నమ్మొద్దు. స్నేహితుడంట, ముఖ్య స్నేహితుడంట. హల్లెలూయా. స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. తర్వాత నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ద్వారమునకు. నీ పెదాలకి కాపెట్టి ఏది పడితే అది మాట్లాడుకో. నీ అలుసు ఎవరికి ఇవ్వద్దు. నీ బలహీనత ఎవరికి తెలియనవద్దు. నీ బలహీనత ఉంటే దేవుని దగ్గర చెప్పుకుని సరి చేసుకో. ఎవరిని నమ్మొద్దు. స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. మీకు చాలా క్లియర్ గా రాశారు. తర్వాత వచ్చిన కంటిన్యూ చేయండి 7వ వచనం వరకు. కుమారుడు తండ్రిని అక్కడి నుంచి అంటలేదు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. అలా నేను మధ్యలో మరలా ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. నా వాక్యానికి ఈ మాటలు చాలా అవసరమై ఉన్నాయి కాబట్టి ఈ పాటల నుంచి బయటకు వెళ్ళదు. అలలు మేక ఏం చెప్తున్నాడంటే, ఒక్క మాటలు చెప్పాలంటే ఈ లోకలు ఎవరిని నమ్మొద్దయ్యా. నీకోసం నేనున్నా, నీ ప్రాణానికి నా ప్రాణం, నీకేదనైతే నేను చూసుకుంటాను అని ఎవరు చెప్పినా సరే నువ్వు నమ్మొద్దు. అలలు నీ స్నేహితుడే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, నీ భార్య గాని, నీ భర్త గాని ఎవరిని నమ్మొద్దు. అలలు నీ ప్రాణాన్ని, నీ బలాన్ని కూడా నమ్ముకోవద్దు. నువ్వు దేవుని నమ్మాలి. ఎందుకని దేవుని నమ్మాలంటే ఆయన నిరంతరం జీవించేవాడు. ఆయనలో ఎప్పుడు మార్పు లేదు. ఆయన ఎప్పుడు మారని దేవుడు. ఆయన మాట ఇచ్చాడా, వాగ్దానం చేశాడా, మాట తప్పే దేవుడు కాదు. మాట తప్పుడుగా ఆయన నరమత్తుడు కాదు. మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన మనుష్యుడు కాదు. ఆకాశం గతించిన, భూమి గతించిన, దేవుని మాటలో సున్నా పొల్లు కూడా గతించదు. అలలు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే ఆ కీర్తనగాడు అంటాడు కదా, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అంత పెంటతో సమానంగా ఎంచుకున్నా. నీవు నాకుంటే ఈ లోకం నాకేం కావాలి ప్రభా? నీవుండగా ఈ వెండి బంగారం నాకెందుకు? క్షేమకు, ధనము, పేరు ప్రఖ్యాతలు, సిరి సంపదలు, బంధువులు, జనులు, స్నేహితులు, వీళ్ళందరూ నథింగ్. నాకెందుకు ప్రభా? వీళ్ళందరూ పెంటతో సమానం. నాకు నీవుండగా నీకంటే ఎక్కువ నాకేది వద్దు. నీ సన్నిధి కంటే ఎక్కువ నాకేది వద్దు. హల్లెలూయా. కోరాహు, దాతాను, అబీరాము ముగ్గురు కూడా ప్రవక్తయగు మోషేకి వ్యతిరేకంగా లేచారు. ఎవరు? కోరాహు, దాతాను, అబీరాము. కోరాహు కుమారులు కూడా కీర్తన చేశారు. కోరాహు కుమారుల మీదకి యాక్చువల్గా ఏం పని చేయాలో తెలుసా? కోరాహు చేసిన పనిని బట్టి, కోరాహు చేసిన తిరుగుబాటుని బట్టి, కోరాహు మోషేకి చేసిన ద్రోహాన్ని బట్టి కోరాహు మీద ఉన్న శాపం తన కుమారుల మీద కూడా సంక్రమించారు. కోరాహు, దాతాను, అబీరాము చేసే ద్రోహాన్ని బట్టి దేవుడు భూమికి ఆజ్ఞిస్తే బ్రతుకుండగానే భూమి పగిలి నర్ర విడిచి బ్రతుకున్న వారిని తీసేసుకున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. కోరాహు కుమారులు తన తండ్రిని వెంబడించల, తన తండ్రి మీద ఆశ పెట్టుకోలే, తన తండ్రిని నమ్ముకోలే. మా డాడీ ఏ వేలో వెళ్ళాడు, ఏ మార్గంలో వెళ్ళాడు, ఏ ఆలోచనతో వెళ్ళాడు, ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, తర్వాత నేను కూడా అదే ఆలోచన, అదే ఉద్దేశం, నేను వెళ్తాను అనే ఆలోచన వారికి లేదు. తండ్రి తప్పును వారు కసిగట్టి కోరాహు, దాతాను, అబీరాములు చేసిన ఆ మోసపూరితమైన పనిని పక్కన పెట్టి వారు ఆ పితరులను అనుసరించకుండా, వారి మార్గాన్ని అనుసరించకుండా వారు యెహోవాను ఆశ్రయించారు. దేవుని సన్నిధిని ఆశ్రయించారు. దేవుని బలిపీఠను ఆశ్రయించారు. నీ బలిపీఠమే హల్లెలూయా నాకు ఆధారం, నాకు ఆశ్రయం ప్రభా.
వాన కోవెలలు పిచ్చుకలు నివసించడానికి అతి మనోహరమైన స్థలం నీ బలిపీఠమే. గుండె చెదిరిన వారు బాగు చేయబడి స్థలం నీ బలిపీఠమే. హల్లెలూయా. తండ్రి చేసిన పని కుమారులు చేయాలి. తండ్రులు చేసిన పనిని బట్టి వచ్చే శాపం కుమారుల మీదకి రావాలి. కానీ కోరాహు కుమారులు దేవుని మందిరంలో ఉన్నారు. కోరాహు కుమారులు దేవుని ఆధారం చేసుకున్నారు. కోరాహు కుమారులు దేవుని ఆశ్రయించారు. కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ఓడిగా ఉన్నారు. వారి మీదకి శాపం రాలేకపోయింది. ఎందుకు తెలుసా? యెహోవాను ఆశ్రయించిన వాడు ఎన్నడూ కూడా నాశనం కాదు. మనుషులను ఆశ్రయించిన వారు శాపగ్రస్తులు పడతారు, కానీ దేవుని ఆశ్రయించిన వారు ఎన్నడూ శపించబడతారు. అందుకే ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాం. హల్లెలూయా. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడిగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కూర్చోండి కదా. హల్లెలూయా. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరు దేవుని వైపు చూడగలుగుతాడో, ఎవరు దేవుని మీద ఆధారపడగలుగుతాడో వాడిని దేవుడు దాటిపోడండి. హల్లెలూయా చెప్పండి. అందుకే మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, స్నేహితుని నమ్మొద్దు, ప్రాణ స్నేహితుని నమ్మొద్దు. హల్లెలూయా. నీ పక్కన ఉన్న భార్య భర్తను నమ్మొద్దు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నీ బలాన్ని నమ్ముకోవద్దు, నీ డబ్బును నమ్ముకోవద్దు, నీ సిరి సంపదలు నమ్ముకోవద్దు, నీ పితరులను నమ్ముకోవద్దు. హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా చెప్పు తెలుసా? వాళ్ళందరూ మంచోలైన చెడ్డోలైన ఒక దినాన్ని విడిచిపెడతారు. వారెవరు శాశ్వతం కాదు. వారెవరు చిరకాలం నీతో ఉండరు. వారెవరు చిరకాలం నీ బాధలో పాలుబొంపులు పొందరు, నీ కష్టాల్లో పాలుబొంపులు పొందరు, నీ గాయాల్లో పాలుబొంపులు పొందరు. ఎవరికి వారే యమున తీరే, ఈ లోకపు తీరే అంతే. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేశాడు. ఓ యోధా ప్రజలారా, దేవుని తట్టు తిరగండి, దేవుని ఆధారం చేసుకోండి. దేవుడు లేకుండా ఏం చేస్తారు? దేవుడు లేకుండా ఎక్కడికి పరిగెడతాం? వాక్యం లేకుండా, యేసయ్య నీ జీవితంలో లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకత్వం లేకుండా ఎక్కడికి పరిగెడతాం? ఎంత దూరం పరిగెడతాం? ఎక్కడికి పరిగెత్తా కన్ను మనం చూస్తున్నాయి కదా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎక్కడికి పరిగెత్తిన ఆయన కన్ను మనం చూస్తూ ఉన్నాయి. ఎవరు తప్పించుకుంటాడు చెప్పండి? ఎక్కడికి ఎగురుతాను? రెక్కలు కట్టుకున్న ఆకాశం పైకి ఎగిరితే అక్కడ ఉన్న పాతాలు దిగిపోతే, అక్కడున్న సముద్రం ఎగిరితే అక్కడ ఎక్కడికి పారిపోతావు? నీ సన్నిధిని కప్పి, నీ కంటిని కప్పి, నీ కనుదృష్టిని కప్పి ఎక్కడికి పారిపోతున్నావు? హల్లెలూయా. చాలా క్లియర్ గా చెప్తున్నాడు, యోధా ప్రజలారా, ఇప్పుడు మీరు మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి, విగ్రహారాధన నుంచి దేవుని దగ్గర తిరగాలి, ధనాపేక్షల నుంచి దేవుని దగ్గర తిరగాలి, వారి మనసు పొందాలి, దేవుని ఆధారం చేసుకోండి. మీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే అప్పుడు మీకు సమాధానం కలుగుతుంది. యోధా ప్రజలందరూ బలిపీఠాన్ని విడిచి, దేవుని విడిచి, దేవుని సన్నిధిని విడిచి లోకంలోనికి వెళ్ళేసరికి వాళ్ళకి సమాధానం లేదు, నెమ్మది లేదు. హల్లెలూయా. సమాధానము నెమ్మది లేని ఆ పరిస్థితుల్లో యెషయా ప్రవక్త నిలబడి అప్పుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కేవలం యోధా ప్రజల కోసం రాసిన ఈ 26వ అధ్యాయం 3వ వచనంలో రండి దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. ఇర్మియా కూడా అంటాడు, మీరు దేవుని తట్టు తిరిగితే మీరు బ్రతుకుతారు. తర్వాత ఒకసారి ఇర్మియా ప్రవక్త రాసిన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు? నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. కంటిన్యూ 7వ వచనం వరకు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కావలి నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండను. హల్లెలూయా. ఎవరు నమ్ముకోవాలి మనం? చెప్పండి చెప్పండి. ఎవరు నమ్ముకోవాలి? చేతులు తల్లి చెప్పండి. ఏం లేదు, చాలా సింపుల్ గా అందరికి తెలిసిన మాట. రండి దావీదు దగ్గరికి, గొలియాత్ దగ్గరికి రండి. ఎవరు గెలవాలి? యాక్చువల్ ఎవరు గెలవాలి మీరు చెప్పండి. దావీదు గెలవాలా, గొలియాత్ గెలవాలి? చెప్పాలి. గొలియాత్తుకున్న కండలు దావీదుకున్నాయా? గొలియాత్తుకున్న హైట్ దావీదుకుందా? అసలు ఏ విషయంలోనైనా గొలియాతు ముందు దావీదు సరిదూకుతాడా? హల్లెలూయా. సున్నతి లేని ఫిలిస్తీయుడు గొలియాతు దేన్ని ఆధారం చేసుకుంది తెలుసా? ఖడ్గాన్ని ఆధారం, కత్తిని, బాణమును, బల్లెమును ఆధారం చేసుకున్నాడు, ఈటని ఆధారం చేసుకున్నాడు, ఖడ్గమును ఆధారం చేసుకున్నాడు, తన బలాన్ని ఆధారం చేసుకున్నాడు, తన కండలు ఆధారం చేసుకున్నాడు, తన దేహమును ఆధారం చేసుకున్నాడు. కానీ దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు. హల్లెలూయా. గొలియాతు లాంటి వాడు ఉండే అవలేదు, ఇంకా మనం ఎంత చెప్పండి. హల్లెలూయా.
దావీదు ముందు గొల్యాత్ ఎందుకు నిలబడలేకపోయాడంటే, గొల్యాత్ ఇదిగో నా కత్తి చూడు, నా కండ చూడు అంటే, దావీదు ఏమన్నాడు తెలుసా? యుద్ధం చేసేది నేనుగా, యుద్ధం యెహోవానే. హల్లెలూయా. అంటే దేవుని మీద ఆధారపడి దావీదు యుద్ధంలోకి వెళ్ళాడు, తన బలాన్ని నమ్ముకుని గొల్యాత్ యుద్ధంలోకి వెళ్ళాడు. దేవుని మీద ఆధారపడినవాడు చెడిపోలేదు, తనను తాను నమ్ముకున్నవాడు గొప్పగొల్లాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా యోధా ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు? నీ డబ్బును నమ్ముకుంటావా? ఒక రోజున అది పోతుంది, అదే ఉండదు. హల్లెలూయా. నీ బలాన్ని నమ్ముకున్నావా? నీ పుత్రులు నమ్ముకున్నావా? నీకు సంబంధించిన వాటిని నమ్ముకున్నావా? అది చాలా కష్టం. అది ఏదో ఒక రోజున మనం విడిచిపెడుతుంది. దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దావీదు ఓడిపోలా, ఒడిసె తీశాడు, జేబుల నుంచి రాయి తీశాడు, ఒడిలో పెట్టాడు, గిరగర తిప్పాడు, కొట్టాడు. ఒకే ఒక్క రాయి, ఒకే ఒక్క దెబ్బ. హల్లెలూయా. గొల్యాతు స్వరాన్ని విని సౌలు రాజు కూడా దాక్కున్నాడంటే, గొల్యాతు స్వరంలో బేస్ చూడండి ఒకసారి. బల్లెము పట్టుకున్నవారు, ఈటు పట్టుకున్నవారు, కత్తి పట్టుకున్నవారు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారు ఇశ్రాయేలు ప్రజల్లో సౌలు సైన్యంలో బహు సీనియర్స్ ఉన్నారు. హల్లెలూయా. చెల్లి చెప్పండి. వాళ్ళందరూ కూడా వణుకుపోతున్నారు గొల్యాతు స్వరానికి. ఇన్క్లూడ్ రాజు కూడా తన రాజ్యంలో నుండి, సింహాసనంలో నుండి, తన పర్సనల్ రూమ్ లో నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఎందుకని తెలుసా? గొల్యాతు అంత భయంకరమైన వ్యక్తి. ఏదో స్టోరీ చదివేటప్పుడు మనం కామన్ గా చదివేస్తాం, ఇలా ప్రసంగం చేసేటప్పుడు కామన్ గా చేసేస్తాం. నిజంగా అది భయంకరమైన సిచ్యువేషన్. అది గొల్యాతును చూసి టోటలీ రాజైన సౌలు కూడా భయపడ్డాడు. అంటే యుద్ధ నైపుణ్యత కలిగిన వారు భయపడుతున్నారంటే, హల్లెలూయా. ఈట విసృతంలో, బాణం విసృతంలో నైపుణ్యత కలిగిన వారు ఉన్నారంటే, ఒక్కడు కూడా గొల్యాతు ముందు నిలబడలేకపోయారంటే, గొల్యాతు ఎలాంటోడో మీరు ఒక్కసారి ఆలోచించండి. గొల్యాతు ఎంత భయంకరమైన వ్యక్తి ఆలోచించండి. గొల్యాతు స్వరానికి రాజు రాలా, నైపుణ్యత కలిగిన వాడు ఎవరు రాలా, వస్తున్నాడు నడుచుకుంటాడు. హల్లెలూయా. ఆడి మాటలన్నీ కూడా దావీదు చెవిలో పడినాయి. అన్నలకు తీసుకొచ్చిన స్నాక్స్ అన్ని కింద పడేసి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకని తెలుసా? దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఆత్మ అభిషేకం లేని వారు, నామకార్థంగా ఉన్నవారు అందరికీ కూడా భయాన్ని తీసుకొస్తే, ఆత్మరోషం కలిగిన దావీదులో మాత్రం రోషాన్ని పుట్టింపు చేశాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పార్టీ వాడాడు? హల్లెలూయా. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చెరలో ఉంటున్నారు, చాలా బంధకాలు ఉంటున్నారు, చాలా శాపాలు ఉంటున్నారు. చాలా మంది ప్రార్థన చేయటంలా. శాపాలు పిల్లల మీద పనిచేస్తూ ఉంటాయి, పెద్దవాళ్ళ మీద పనిచేస్తూ ఉంటాయి. తెలిసి కూడా ప్రార్థన చేయకుండా, దేవుని మీద ఆధారపడకుండా, అభిషేకం కలిగి ఆ శాపాలని, ఆ కాడని వెరగొట్టకుండా చాలా తీసుకెళ్ళిపోతున్నారు చాలా మంది. హల్లెలూయా. అన్ని కాలకు ముందే తొందరపడ్డా, అన్ని పోగొట్టుకు ముందే తొందరపడ్డా. నీ మీద ఉన్న అభిషేకం గుర్తించు. దేవుడు నీకు ఇచ్చిన స్కిల్స్ ఉపయోగించు, తలాంతులను ఉపయోగించు. హల్లెలూయా. నేను కిందటి వారం చెప్పా, చాలా మంది నరహత్య చేసుకుంటారు. ఏంటి నరహత్య అంటే? పొడిచి చంపుకోవడము, మాట్లాడడం కాదు. నేను ఎందుకు పనికిరాను, నేనేమి చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నేను పాడలేను, నేను వాక్యం చెప్పలేను, నేను సువార్త చేయలేను, నేను సంఘం కట్టలేను, నేను దెయ్యాలు వెళ్ళగొట్టలేను, నేను అభిషేకాన్ని పొందలేను, నేను దేనికి పని చేయను. ఎవరు చెప్పారు ఇవన్నీ చేయలేవని? విద్య లేని పామర్లు బలమైన పాత్రలకు వాడబడలేదా? భూమిని తలకిందలు చేయలేదా? చెప్పరండి, మాట్లాడరండి. దేవుడు మన జ్ఞానాన్ని బట్టి వాడుకుంటాడా? మన అందచందాలు బట్టి వాడుకుంటాడా? మన రూపాన్ని బట్టి వాడుకుంటాడా? మన వస్త్రాలను బట్టి వాడుకుంటాడా? అలా ఏం వాడుకోడు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని లేపుకున్నాడు, పెంట గొప్పల మీద ఉన్న వారిని లేపుకున్నాడు దేవుడు. హల్లెలూయా. యోచించు, ఆలోచించు. యోధా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేన్ని నమ్ముకున్నావు? దేన్ని ఆధారం చేసుకున్నావు? దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఆధారం చేసుకున్నావు. సొలొమోను దాకా బాగేల్ని. హల్లెలూయా. సొలొమోను తర్వాత యారోబాము, తర్వాత ఇంకెవరు? హల్లెలూయా. దక్షిణ, తూర్పు. చేతులు తెలియజెప్పండి. తూర్పు ప్రాంతానికి 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి, దక్షిణ ప్రాంతానికి 2 గోత్రాలు వచ్చేసినాయి. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. ఇక్కడ విడిపోయింది, సావాసం పోయింది, భక్తుల నుంచి బయటకు వచ్చేసారు. యెషయా ప్రవక్తను దేవుడు లేపేశాడు, నిలబెట్టాడు. అక్కడ యోధా ప్రజలు పిలుస్తున్నాడు, రండి. ఎవడైతే దేవుని మీద ఆనుకుంటాడో వాడే పూర్ణ శాంతి గలవానిగా మారిపోతాడు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా చెప్పండి.
దావీదు ఎవరి ముందు నిలబడ్డాడు చెప్పండి? రాజు ముందు నిలబడి రాజు ఏమన్నాడు? సౌలు ఏమన్నాడు? చెప్పాలి, మీరు చెప్పాలి. నువ్వు చిన్నోడివి, చెప్పండి. ఏంటంటే నువ్వు చిన్నోడివి, నా వల్లే కాలేదు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలే గొల్యాతును చూసి భయపడుతుంటే దావీదు వచ్చి నేను వెళ్తానంటున్నాడు. హల్లెలూయా. సౌలేమో భయపడుతున్నాడు, దావీదేమో వెళ్తానంటున్నాడు. ఒక పక్కేమో గొల్యాతు స్వరాలు, ఒక పక్కన ఆ యుద్ధంలో కంతులుగా ఉన్న వాళ్ళందరూ మీద వాళ్ళ ఆయుధాలన్నీ కింద పెట్టేసి చేతులు వెనక పెట్టుకుని ఆ వాళ్ళు నిలబడుతున్నారు. ఆ టైంలో దావీదు వెళ్తానంటున్నాడు. సౌలు ఆపడానికి, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దావీదేమన్నాడు తెలుసా? నా మీదకి, నా మంద మీదకి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఇదే చేత్తో ఒక గుద్దుతో చంపేశాను. వాడి సింహం కాదు, ఎలుగుబంటి కాదు, కుక్క. నేను వెళ్తున్నా, నాకు ఆయుధం వద్దు, నీ కత్తి వద్దు, నీ ఈట వద్దు, నీ బాణం వద్దు, నీ బల్లెం వద్దు. యుద్ధం యెహోవా, నేను యెహోవా పేరట వెళ్తాను. దేవుని మీద ఆధారపడి దావీదు యుద్ధంలోకి వెళ్ళాడు. దేవుని నమ్ముకుని యుద్ధంలోకి వెళ్ళాడు. దేవునితో కలిసి యుద్ధంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. గొల్యాతు బాలుడైన దావీదు ముందు నిలబడలేకపోయాడు. ఏ అంటే చిన్న లాజిక్. గొల్యాతు తనను తాను నమ్ముకున్నాడు, దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు. దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు, గొల్యాతు తన బలాన్ని తాను నమ్ముకున్నాడు, తన ఆయుధాలను నమ్ముకున్నాడు. ఈరోజు నీ డబ్బును నమ్ముకుంటున్నాను, నీ బలాన్ని నమ్ముకుంటున్నాను, నీ బ్యాక్గ్రౌండ్ నమ్ముకుంటున్నాను, నీ కులాన్ని నమ్ముకుంటున్నాను, నీ జాబ్ నమ్ముకుంటున్నాను. అది శాశ్వతం కాదు. దేవుడు అక్కడే శాశ్వతమైందండి. మాట ఇచ్చు తప్పే దేవుడు కాదైనా, నమ్మదగిన దేవుడు, అరిచేతులు చెక్కిన దేవుడు, చిరకాలం నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. చేయలేదు తల్లి, దేన్ని ఆధారం చేసుకున్నాను? తెరండి ఇప్పుడు ఇర్మియా, మీకా 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఇక్కడ ఆగాలి. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఈ లోకంలో నువ్వు ఏ మనుషుని అయితే నమ్మావో వాడు నీతో ఉండడం. హల్లెలూయా. మీకా చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఎవరి మీద నమ్మిక ఉంచావు నువ్వు? ఇతడు నాకు చాలా నమ్మకమైన వ్యక్తి అండి, అక్కడికి వస్తున్నాడు. ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు. స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు. అంటే వాళ్ళని ప్రేమించొద్దు అని కాదు, వాళ్ళతో మాట్లాడొద్దు అని కాదు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయొద్దు అని కాదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు వారి మీద డిపెండ్ అవ్వద్దు. దేవుని కంటే ఎక్కువగా గుడ్డిగా ఒక మనుషుని ఆధారం చేసుకోవద్దు. దేవుని కంటే ఎక్కువగా నీ ధనాన్ని ఆధారం చేసుకోవద్దు. లోకాసువార్తలో ధనవంతుడు కనబడతాడు. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, జీవితకాలం అంతటికి కావలసిన ధనాన్ని సంపాదించాడు. హల్లెలూయా. తనతో అనుకుంటున్నాడు, పాత కొట్లను పడగొట్టి కొత్త కొట్లను కట్టి సంపాదించిన ధాన్యం అంతటిని కూడా నేను దాంట్లో కూర్చుతాను, నా జీవితకాలం అంతటికి కావాల్సినంత సంపాదించాను. లోకాసువార్త 24వ అధ్యాయంలో ఏమైంది? హల్లెలూయా. ఏమైంది? కొంతమంది అనుకుంటారు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, డబ్బు ఉంది, మేడ ఉంది, కారు ఉంది, జాబ్ ఉంది, వస్త్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నాకేంటి అనుకుంటాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ కంటే ఇక్కడ ఎవరు గొప్పడేం కాదు. హల్లెలూయా. చిటికి నెలతో రాజ్యాలు జయించిన అలెగ్జాండర్ ఈ లోకంలోనికి ఏమీ లేకుండా వచ్చా, ఏమీ తీసుకోకుండా పోతున్న మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుండి ఏమి తీసుకుని పోలేము. చదవండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుండి ఏమి తీసుకుని పోలేము. అది పరిస్థితి. ఏది నీది? ఈ లోకంలో ఏదయ్యా నీదే? నాది అంటున్నా, ఏది నీది? ఏ డబ్బు కోసం నువ్వు ప్రాకులు పడుతున్నావు? ఏ పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ప్రాకులు పడి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు? యేసు ప్రభు సువార్తలు అంటాడు కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? ఆలోచించు, యోచించు, వివేచించు. ఎవరిని ఆధారం చేసుకున్నాం? హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకున్నాం? సిక్కు కోణంలో పుట్టిన సాధు సుందర్ సింగ్ నిజమైన దేవుడు ఎవరు తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు ఎవడు కనపడకపోతే రైలు పట్టాల మీద తలకే పెట్టి చచ్చిపోతానన్నాడు. దేవుని కనుగొన్నాడు.
దేవుడు ఎవరో నాకు తెలియాలి, నిజమైన వాడు ఎవడైనా ఉంటే దేవుడైనా ఎవడు ఉంటాడు నాకు కనపడాలి, కనపడకపోతే రైలు కింద నా తలకి పెట్టి చచ్చిపోతున్నాను. అల్లు చెల్లి తల్లి చెప్తాను, యేసయ్య దర్శించాడు, నువ్వు చావద్దు నేనే దేవుణ్ణి అన్నాడు. సాధు సుందర్ సింగ్ యేసు ప్రభు దర్శనాన్ని చూసిన వెంటనే మారు మనసు పొంది యేసు ప్రభుని ధరించుకుని దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. తన తండ్రి వజ్రాల వ్యాపారి, ధనవంతుడు. సుందర్ సింగ్ ఏది చేసినా నచ్చదు, ప్రార్థన చేయొద్దు అంటున్నాడు, చర్చికి వెళ్ళొద్దు అంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మనకు అది సెట్ అవ్వదు, మన కులం వేరు, మన జాతి వేరు, మన ఆచారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, దానికి దీనికి సెట్ అవ్వదు అన్నాడు. అల్లలు ఎన్ని చెప్పినా సాధు సుందర్ సింగ్ వెళ్ళాలి. ఎందుకని తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న జనులు ధన్యులు. యెహోవా ఉత్తముడు. సాధు సుందర్ సింగ్ యేసయ్యని రుచి చూచాడు, యేసయ్యని సేవించాడు, యేసయ్యని కనుక్కున్నాడు. నిజదేవుడు ప్రభువే ఆధారపడ్డాడు దేవుని మీద. తండ్రి వచ్చి ప్రాగులు పడుతున్నాడు, నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే బాగోదు. చాలా వార్నింగ్, ఎన్ని వార్నింగ్ ఇవ్వాలో అన్ని వార్నింగ్లు ఇచ్చాడు. హల్లెలూయా. వెళ్ళాలి, ఫైనల్ గా సాగుకి వెళ్ళిపోతాను, దేవుడు నన్ను అభిషేకించాడు, నేను సాగుకి వెళ్ళిపోవాలి, ఇది నా దర్శనం, ఇది నా దర్శనం అని చెప్పి తండ్రితో పంచుకున్నాడు. ఇక లాభం లేదు, చేయి దాటిపోతున్నాడని చెప్పి ఇక మొదలెట్టాడు అనమాట తన తండ్రి. ఇదిగే నా వజ్రాల వ్యాపారం, నా ఆస్తి అంతా నీ ఒక్కడికి ఇచ్చేస్తాను రా, నా మాటిని డబ్బుతో ప్రశాంతంగా బ్రతుకో, నువ్వు వెళ్ళొద్దంటే. వజ్రాలు వద్దన్నాడు, డబ్బు వద్దన్నాడు, మేడలు వద్దన్నాడు, మిద్దులు వద్దన్నాడు, ఏమీ అవసరం లేదు అన్నాడు. హల్లెలూయా. మావొచ్చాడు, అందమైన కూతురు ఉంది, చాలా అందగత్తే. అరే నా అందమైన కూతుర్నికి ఇచ్చి పెళ్లి చేస్తాను, మీ డాడీ ఆస్తి నీదే, నా ఆస్తి కూడా నీకు రాసేస్తాను, ఆ దేవుడు వదిలిపెట్టరా. కుదరదు, నీ ఆస్తి వద్దు, నీ కూతురు వద్దు, మా డాడీ వద్దు, మా డాడీ ఆస్తి వద్దు, నాకు యేసయ్య కావాలన్నాడు. వజ్రాలకి నమ్మల, వెండి బంగారాలకి లొంగల, అందమైన భార్యకి లొంగల, అందమైన స్త్రీకి లొంగల. యేసయ్య ప్రేమ ఆకర్షించింది సాధు సుందర్ సింగ్ ని. యేసయ్య దర్శించాడు సాధు సుందర్ సింగ్ ని. యేసయ్య ప్రేమ అంతా కూడా నింపబడింది సాధు సుందర్ సింగ్ లో. పరిశుద్ధాత్మ దేవుడు కమ్మకున్నాడు సాధు సుందర్ సింగ్ లో. దేవుని ఆత్మపూర్ణులు దేవుని తప్ప ఎవరిని ప్రేమించరు. చాలా మంది ఇప్పుడు కూడా సనుగుతారు, గొనుగుతారు, సావుకుల మీద పడి ఏడుస్తారు. కొంతమంది సావుకుడికి అలిగి, సావుకుడి మీద పడి అలిగి సన్నిధికి దూరం నష్టపోయేది వాడే, కానీ దేవుడు నష్టపోడు, దైవజనుడు నష్టపోడు. మారు మనసు కలుగును గాక, దేవుని భయము కలుగును గాక. ఏదైనా ఉంటే దైవజనుడి దగ్గరకు వచ్చి నేరుగా మాట్లాడి, నీ బాధ ఏదైనా ఉంటే దాన్ని చెప్పి సరి చేసుకుని సమాధానపడి ముందుకెళ్ళాలి. అంతేగాని నువ్వు చెడిపోతూ పక్కన చెడగొట్టుకోండి. మీరందరూ మంచోళ్ళే, అందరు కూర్చొని కూడా చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్కి వెళ్ళే మెసేజ్ కాబట్టి ఎవడొకడు ఉంటాడు, వాడి కోసం ఆ మాటలు దేవుడు మాట్లాడిస్తాడు అనమాట. హల్లెలూయా. నువ్వు పోతే నీతోనే పోతావు, పోతే నీతో పాటు ఇంకా నలుగురిని పోగొట్టేస్తావు, అది భయం. ఆడు శాపలు వేస్తుంది, ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాల. నీ కూతురు వద్దండి, మామగారు నాకేం వద్దండి, డాడీ గారు నాకేం వద్దండి, నన్ను ఇలా వదిలేండి, నేను నా సేవని చేసుకుంటాను అన్నాడు. తినే అన్నంలో విషం పెట్టడం ప్రారంభించాడు. రోజు కొద్ది కొద్దిగా ప్రాణము తీసేంత విషం కలపకుండా. సాధు సుందర్ సింగ్ మాట వింటలేదు కాబట్టి ఈయన ఏదో రకంగా మన చేతిలో తీసుకుని చంపాలని కుట్ర కాదు, కానీ వాళ్ళు ఏదో రకంగా అనారోగ్యంలో తీసుకెళ్ళి మంచం మీద పడేస్తే రేపొద్దున ఆడే మాట వింటాడు. తినే ఆహారంలో కొద్ది విషం కలుపుతూ ఉంటే కొంత సమయానికి ఆ విష ప్రభావం వల్ల శరీర అవయవాలన్నీ చచ్చిపోయినాయి. కాలు కదులుతులే, చేయి కదులుతులే, పడినోడు పడినట్టుగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, తండ్రి వస్తున్నాడు, మామ వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, ఊర్లో వస్తున్నారు. అరే ఇప్పటికైనా నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, నువ్వు వదిలిపెట్టు. మన ఆచారాలకు రా, మన కట్టుబట్టలకు రా, మన సిక్కులు మన సాంప్రదాయాలు మనకున్నాయి. యేసు ప్రభు వద్దు. అల్లల్లి చరితలయ్య. ఎన్ని మాటలు, ఎన్ని ప్రయత్నాలు, ఎంత డబ్బు. పౌలు అన్నట్లుగా సమస్తాన్ని పెంటగా ఇచ్చుకొని బ్రతుకుట క్రీస్తే, చావేత లాభమని మరణ పడకల మీద మూలుగుతూ ఉన్న సాధు సుందర్ సింగ్ ని ఒక అర్ధరాత్రి దేవుడు దర్శించి ఆకాశం తీసుకొచ్చి ఒక అర్ధరాత్రి తన పడక గదిలో మూలుగుతున్న సాధు సుందర్ సింగ్ మీద దేవుని మహిమ వచ్చింది. తనలో ఉన్న విషము, తనలో ఉన్న బలహీనత, తనలో ఉన్న రోగమంతా మాయమైపోయి దిక్కున లేచి
కర్ర పట్టుకుని, చెప్పులు వేసుకుని, బైబిల్ పట్టుకుని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలు మీద అనేక పట్టణాన్ని సువార్త ప్రకటించి మృతులను కూడా లేపాడు సాధు సుందర్ సింగ్. చచ్చిపోయిన వాడు కూడా లేపాడు సాధు సుందర్ సింగ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా బంధించారు సాధు సుందర్ సింగ్ ని, చంపాలని చూశారు. దేవుడు ఏ పట్టణానికి వెళ్తున్నాడు సాధు సుందర్ సింగ్, ఆ పట్టణానికి సుందర్ సింగ్ తో పాటు పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు. ఏ ప్రజల మధ్య హింసలు వచ్చినాయో, ఏ ప్రజల మధ్య అభ్యంతరాలు వచ్చినాయో, ఏ ప్రజల మధ్య బంధకాలు వచ్చినాయో, ఆ బంధకాలు దేవుడు నిలబడి సుందర్ సింగ్ మార్గాలన్నిటిని సవాలు చేసి మరణ దినం వరకు మహిమకరంగా వాడుకున్నాడు సుందర్ సింగ్ ని. ఆ దేవుడు ఇంకా బ్రతుకున్నాడు. ఆ దేవుడిని ఇంటిని కట్టగలిగిన వాడు, నీ బ్రతుకులు మార్చగలిగిన వాడు, నీ తలరాతలు మార్చగలిగిన వాడు, నీ బిడ్డలు మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులను అన్నిటిని మార్చి నీ తలలో ఎత్తైన కొండ మీద నిలబెట్టి అనేక బీదరకాలను మార్చే దేవుడే నజరేయుడైన యేసు. సందేహమే లేదు, అనుమానమే లేదు. నమ్మితే నా మహిమ చూస్తామన్న దేవుడు సుందర్ సింగ్ నమ్మాడు. దేవుని మహిమను అనేకులకు పంచాడు. హల్లెలూయా. దావీదు దేవుని నమ్మాడు, గొల్లియత్ ఏం చేయలేకపోయాడు. సుందర్ సింగ్ దేవుని నమ్మాడు, మరణ పడగల నుంచి దేవుడు లేపాడు. హల్లెలూయా. మరణ పడగల నుంచి దేవుడు లేపాడు. టిబెట్ ప్రాంతంలో ఇదే సుందర్ సింగ్ నిలబడి వాక్యం చెప్తూ ఉంటే సుందర్ సింగ్ ని అరెస్ట్ చేస్తారు. ఎలా చంపాలో తెలియక ఒక మరణకరమైన బావ ఉంటుంది, చీకటి బావ అంటారు. టిబెట్ పట్టణంలో చాలా భయంకరమైన శిక్ష అది. సిలువ శిక్ష కంటే ఘోరమైన శిక్ష అని చెప్పచ్చు. టిబెట్ ప్రాంతంలో సువార్తకి వెళ్ళినప్పుడు ఆ మరణకరమైన చాలా లోతుగా ఉంటది, గాలి కూడా సరిగ్గా ఆడదు, చీకటి, దాంట్లో తేళ్లు, మండ్రగప్పులు, పాములు, విషచర జీవులు దాంట్లో ఉంటాయి. దాంట్లో పడేశారు సుందర్ సింగ్. దాంట్లో పడేసి పైన కప్పేశారు. సిలువేసినా లేకపోతే ఇంకోటి వేసిన కొన్ని గంటల్లో కొన్ని నిమిషాలు చచ్చిపోతారు. హల్లెలూయా. ఆ భయంకరమైన దుర్గంధకరమైన స్థితుల్లో ఆల్రెడీ అక్కడ చచ్చిపోయిన వాళ్ళు పుర్లు, అస్థిపంజరాలు ఉన్నాయి. ఆ మధ్య నేను పడ్డాడు. హల్లెలూయా. చుట్టూ తేళ్లు, మండ్రగప్పులు, పాములు, విష సర్ప జీవులన్నీ అక్కడే ఉన్నాయి. చలే తల్లి చెప్పండి. ఆ భయంకరమైన పరిస్థితులు అర్ధరాత్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పౌలు శీలలు చెరసాల్లో ఎలాగైతే పాటలు పాడి ప్రార్థన చేశాడో సాధు సుందర్ సింగ్ కూడా ఆ మరణకరమైన పరిస్థితులు అక్షేకటి బావలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పైనుంచి దేవుడు దూతను పంపించాడు. దూత బావగడికి వచ్చి పైన మూతల్లోకి తాడేసింది. ఆ తాడు పట్టుకుని సుందర్ సింగ్ బయట తీసుకొచ్చాడు. ఇలా ఒకటా రెండా సాధు సుందర్ సింగ్ జీవితంలో కొన్ని వేల లక్షల కార్యాలు దేవుడు జరిగించాడు. ఆ దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేయగలిగిన మాట. ఎప్పుడు ఇబ్బందులు రావడం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, మారే దేవుడు కాదు. ఆయన నీకు చాలిన దేవుడు, నీ స్థితి గతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఏనా? హల్లెలూయా. గొల్లియాత్ నిలబడలేకపోయాడు దావీదు ముందు. ఎందుకు తెలుసా? దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు. సాధు సుందర్ సింగ్ ముందు ఎన్నో పోరాటాలు, ఎన్నో శత్రువులు, ఎన్నో ప్రతికూలతలు, వాటన్నిటిని ఛేదించి దేవుడు ఎన్ని రోజులైతే సాధు సుందర్ సింగ్ బ్రతికించాడో అన్ని రోజులు విజయాన్నిస్తూ నడిపించాడు సాధు సుందర్ సింగ్. హల్లెలూయా. చచ్చిపోయాడు అబ్రహాం. ఇస్సాకు సొంత ప్రాంతం నుంచి వెలగొట్టబడ్డాడు. ఫిలిస్తీన్లు బావులన్నీ తీసేసుకున్నారు, మన్నేసి పూడ్చేశారు. ఆదికాండం 26వ అధ్యాయంలోకి వచ్చేసరికి భయంకరమైన కరువు వచ్చేసింది. అబ్రహాము దినంలో వచ్చిన కరువు ఇస్సాకు దినాల్లో వచ్చింది. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనంలో కనుక మీరు చదివినట్లయితే అబ్రహాము దినములలో వచ్చిన కరువు. ఆమేన్. గెరాదు ప్రాంతంలోకి వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడిని, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నా, నువ్వు నా మీద విశ్వాసం ఉంచు. నీ తండ్రి ఎలాగైతే నా మీద విశ్వాసం ఉంచాడో, నన్ను నమ్మాడో, నువ్వు కూడా అలాగే విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము, నేను చెప్పింది చెయ్యన్నాడు. అంతే. అలాగే ప్రభు అన్నాడు ఇస్సాకు. దేవునికి ఇస్సాకుకి ఒక బాండింగ్ ఏర్పడింది. అక్కడ అబ్రహాం మీద ఉన్న ఆ కృప, అబ్రహాం మీద ఉన్న ఆ నిబంధన ఇస్సాకు తల మీదకు దేవుడు తీసుకొచ్చాడు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు. కరువు సమయాలలో, కరువు పరిస్థితుల్లో ఇస్సాకుని దేవుడు విత్తనం ఏమన్నాడు? హల్లెలూయా. ప్రభా, కరువు కదా, నేలంతా భూమంతా బీడిలు మారుంది, మొక్క నాటపడదు కదా. మొక్క నాటపడాలంటే నేల మెత్తన చేయబడాలి, దాంట్లో నీరు పోయాలి. నీరు పోసి నానబెట్టిన తర్వాతే మన విత్తనాలు వేస్తాం, మొలకలు వస్తాయి. గడ్డి పొలంలో, ముళ్ళ పొలంలో, బీడుబారిన భూముల్లో విత్తనాలు వేస్తారు, ఎండిపోతాయి కానీ మొలకలు రావుగా ప్రభు. హల్లెలూయా.
నేను చూసుకుంటాను పోయి. హల్లెలూయా. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు విధేయత చూపాడు, దేవుని ఆధారం చేసుకున్నాడు. గెరారు ప్రాంతంలో అబీమెలెకు రాజు ముందు, తన పరివారం ముందు, తన పట్టణంలో ఇస్సాకు విత్తనం వేస్తే ఇస్సాకు వేసిన విత్తనములు దేవుడు దీవించడం ప్రారంభించాడు. గెరారు ప్రాంతంలో అబీమెలెకు రాజు ఇంకా గొప్ప గొప్ప ధనవంతులు, మంత్రులు, సామంతులు, పెద్దవారి ఎదుట క్రమముగా ఇస్సాకును గురించి రాయబడింది. 30 60 100 ఇస్సాకును దేవుడు దీవించడం ప్రారంభించాడు. 100 దీవులు వచ్చిన తర్వాత గెరారు ప్రాంతంలో ఉన్న అబీమెలెకు రాజుకి కలవరం కలిగింది, భయం కలిగింది. ఇస్సాకు అనే వ్యక్తి సామాన్యమైన కాదు. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి జోలికి వెళ్తే మనం మట్టైపోతాం. ఈ వ్యక్తి జోలికి వెళ్తే దేవుడు మన మీదకి వస్తాడు. ఈ వ్యక్తి జోలికి వెళ్తే దేవుడు నాకు యుద్ధం చేస్తాడు, దేవుని ముందు నేను నిలబడలేనని చెప్పి దైవికమైన భయం కలిగి ఇస్సాకు ఉన్న చోటికి అబీమెలెకు రాజు వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడ, అయ్యా నీ జోలికి మేము రాలా, మా జోలికోవడం రావద్దు. ఊరు కాని ఊర్లో సొంతూరులు వచ్చి కొత్తగా వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడేప్పుడు చూశారు మీరు? ఏంట్రా పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ రుబాబు చేస్తున్నా, పెత్తనం చేస్తున్నాం ఏంట్రా అంటారు. అవునా కదా? మీరు చెప్పరండి. నీ సొంత ఊరికి ఇప్పుడు నేను అది వరాపట్నం, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను అనుకో, ఊళ్ళో వాళ్ళు ఏమంటారు, ఎక్కడో నుంచి వచ్చి అన్నాడు కానీ వీడియోలో ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ తెచ్చుకోవడం అనలేదు. అలా ఉంటుంది అన్నమాట. వెళ్ళలేదు మన చర్చి పడగొట్టేసినప్పుడు అన్నాడు కదా ఒకడు, ఎక్కడి నుంచి ఏ ఊరు వచ్చి చర్చి కడతారు అన్నాడు కదా. ఆ పరిస్థితి అనమాట. ఏ ఊరు నుంచి వచ్చాడు? హల్లెలూయా. ఏ ఊర్లో విత్తనం వేశాడు? ఆ ఊర్లో ప్రజలందరూ కూడా వచ్చినోడు ఆ ఇంటి పక్కనోడు కాదు. హల్లెలూయా. నెత్తి మీద రూపాయికి పెడితే 10 రూపాయికి పావలాకి కొనే వ్యక్తి కాదు. రాజు వచ్చాడు, అబీమెలెకు. గెరారు పట్టణంలో ఆ ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు రాజు వచ్చి నిలబడి అంటున్నాడు, నీవు మా ఊర్లో ఉన్నప్పుడు, మా స్థలంలో ఉన్నప్పుడు మేము నిన్ను అభ్యంతరపరచను, ఏ కీడు చేయలే. అలాగే నీ మూలముగా నీ ద్వారా కూడా మాకు కానీ మా ప్రజలకు కానీ ఏ కీడు రాకూడదు. దేవుడు నీకు తోడై ఉన్నాడని, దేవుడు నిన్ను దీవించాడని మాకు అర్థమైంది. నీ జోలికి మేము వస్తే మా పని అయిపోద్ది, నీ జోలికి మేము రా. నీ వల్ల మాకు కూడా ఎటువంటి, నువ్వు ఎంతకాలం ఉంటావో, ఎంతకాలం జీవిస్తావో నీ ఇష్టం అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అది ఈరోజు నేను ప్రకటిస్తున్నా. ఈరోజు నీ స్థితి బాగోపోవచ్చు, నీ పరిస్థితి బాగోపోవచ్చు, నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, అనారోగ్యంలో ఉండొచ్చు. సహాయం చేసిన చెయ్యే ఈరోజు చాపే స్థితికి వచ్చిందేమో, అందరికి పంచిన చేతులు ఈ రోజున అడిగే స్థితికి వచ్చిందేమో, అందరికి ధారాళంగా ఇచ్చిన నోరే ఈ రోజు అడుక్కునే స్థితికి అది వచ్చిందేమో. దేని చూసి భయపడుతున్నామేమో. రాబోతున్న రోజుల్లో మరలా మొదటి స్థితిని దేవుడికి కోరుకుంటున్నాడు. ఇచ్చే స్థితిని దేవుడు ఉంచబోతున్నాడు. పాక స్థితి తలగా మారిపోతుంది, చాపే స్థితి ఇచ్చే స్థితిగా మారిపోతుంది. నేను యేసు నామములో ప్రవచిస్తున్నా, దేవునికి సాధ్యం లేదు. ఈ మాటలు విని వదిలేస్తే ఏమీ అద్భుతం జరగదు, కానీ వినిన దాని మీద విశ్వాసం ఉంచుదని బ్రతుకులో అద్భుతం జరిగిస్తారు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇస్సాకుకి నీరు లేదు, దున్నలేదు. దేవుడు చెప్పినట్లుగా విత్తనాలు విసిరెళ్ళిపోయాడు. చెట్టు నాటిన వాళ్ళు ఏమీ లేదంట. హల్లెలూయా. నీరు పోసిన వాళ్ళు ఏమీ లేదంట, ఎరువు వేసిన వాళ్ళు ఏమీ లేదంట. వృద్ధి చేయకూడదు దేవుడే. ఇస్సాకుని అబ్రహాం చచ్చిపోయాడు కదా, ఇంకా వీడికి దిక్కెవరు, తండ్రి లేని బిడ్డ కదా, తండ్రి లేడు కదా, వీడికి దిక్కెవరు అని చెప్పి రెచ్చిపోయారప్పుడు ఆ టైంలో ఫిలిస్తే తండ్రి అయిన అబ్రహాం బావులన్నీ లాగేసుకున్నారు. అబ్రహాం చచ్చిపోయిన తర్వాత ఇస్సాకు సైడ్ చేసి కొన్ని బావులు పూడ్చిపడేశారు. అటువంటి ఇస్సాకు జీవితంలో ఒంటరి జీవితంలోకి దేవుడు వచ్చాడు. ఈరోజు నీ స్థితి కూడా ఒంటరిగా ఉంటాయి. ఎవరు సహాయం చేయలేని పరిస్థితులు ఉంటాయి. చెప్పుకోవడానికి పెదనాన్న ఉండొచ్చు, బాబీ ఉండొచ్చు, పిన్న ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు. ఎవడు రూపాయి తీసుకోవచ్చు నీకు, ఎవడో వారు నోటిగాని ముద్ద నీకు పెట్టరు. ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్తే 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజున తలుపు తీసి వెళ్ళిపోమంటారు. అందుకే స్నేహితుని నమ్మొద్దు అంటున్నాడు మీక. ప్రాణ స్నేహితుని కూడా నమ్మొద్దు అంటున్నాడు మీక. నెక్స్ట్ అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఉన్నారు మీరు? నిద్రపోతున్నారండి. నీ కౌగిటిలో పండుకుని అన్నా హల్లెలూయా. మెల్లగా పొడుగా పెట్టేసింది ఎవరిని? సంసోను. హల్లెలూయా. సంసోను ఎక్కడ ఉండాల్సిన వాడు? సంసోను దేవుని సన్నిధిలో ఉండాలి కదా. నాజీరు చేయబడిన వ్యక్తి, చచ్చిన దాన్ని ముట్టని వ్యక్తి, ద్రాక్ష రసం తాగని వ్యక్తి. హల్లెలూయా. మొదటి నుండి దేవుని ఆత్మతో నింపబడి
ఫిలిస్తీన్ల గుండెల్లో రైలు పరిగెత్తించిన సంసోను, గాడిద దవడతో గాడిద దవడతో 1000 మందిని హతమార్చిన సంసోను, 300 నక్కలను ఏరి పట్టి తోక ముడేసి నిప్పండించి ఫిలిస్తీన్ల పంటనంతా నాశనం చేసిన సంసోను ఒక్క స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. హల్లెలూయా. ఎక్కడ నోరు కట్టుకోలే అక్కడ కట్టుకోలే, ఢిల్లీలో తొడ మీద పడుకుని బలం యొక్క రహస్యం చెప్పాడంటే. హల్లెలూయా. అందుకే పందుల ముందు ముత్యాలు వేయకూడదు. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. ఎవరిగా పడితే వాళ్ళకి నీ బలహీనతలు చెప్పకూడదు. మనుషుల్ని నమ్మి ఒకవేళ నీ బలహీనతలు చెప్తే నీకు వాడికి సావాసం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది కాస్త చెడిందంటే నీ గుట్టంతా నీ రట్టంతటిని కూడా తీసుకెళ్ళి ఊరు వాడు చాటేస్తాడు. దేవునికి తప్ప మరొక నరునికి మనుషునికి అది ఎవరైనా కావచ్చు పంచుకోవద్దు. హల్లెలూయా. ఏది చెప్పాలో అదే చెప్పండి, పర్సనల్వి చెప్పకండి. దేవుని వాక్యం చెప్తుంది పర్సనల్ వద్దు. పర్సనల్ వాళ్ళకి చెప్పడాన్ని బట్టి నీకు మేలేం జరుగుతాం. వాడు తీసుకెళ్లి పలానోళ్ళు ఎలాంటా పలానోళ్ళు అలాంటా పలానా ఇదంటా పలానా అదంట, నువ్వు ఇంట్లో ఉండి బయటకు వచ్చేసరికి ఊరంతా ఒక చాటించేసి వచ్చేస్తారు. నీ బలహీనతలు ఏమనుంటే, నీ పరిస్థితులు ఏమనుంటే ప్రార్థన గదిని ఆధారం చేసుకో. ప్రభువా బంగారు పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా ఈ బలహీనతను బట్టి నీకు దూరంగా ఉన్నాను, ఈ బలహీనతను బట్టి నేను గాయం చేస్తున్నా, ఈ బలహీనత, ఈ కోపం, ఈ కంటి చూపు, ఈ నోటు మాట, ఈ దురుసు మాట నాలో ఉంది ప్రభు. నీలో ఏదైతే ఉందో దేవునికి అప్పగించితే దేవుడు కృపిస్తాడు. దేవుడు అవయవాన్ని తాకుతాడు. ఆ అవయవం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తాకబడుతుందో అది పరిశుద్ధపరచబడుతుంది. అందుకే ఒకప్పుడు దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం. ఒకప్పుడు పాపములకు దాస్యంలో, నా అవయవాలను ఒకప్పుడు పాపములకు దాస్యంలో యేసు శిలువ రక్తం చేత, పరిశుద్ధాత్మ అభిషేకం కృప చేత ఇప్పుడు యేసు క్రీస్తుకి దేవాలయముగా మందిరముగా మారిపోయాము. కొన్ని పత్రికలో మీ దేహము దేవుని ఆలయమని మీరే కదా. ఒకప్పుడు దూరస్తున్నాం, యేసు రక్తం బట్టి సమీపస్తున్నాం. ఒకప్పుడు మన అవయవాలన్నీ పై నుండి కింద వరకు పాపములకు దాస్యమే. ప్రతి అవయవంతో పాపం జరిగించాం, చూడకూడదు చూసాం, మాట్లాడాం, అన్ని విధాలుగా శరీరాన్ని పాడు చేసుకున్నాం. యేసయ్య తన కృప చేత శిలువను రక్తం చెందించి తన ప్రశస్త రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి విలువైన సొత్తు ప్రజలుగా రాజులైన యాజక సమూహము దేవుడు ప్రత్యేకపరిచాడు. పేతురు సాక్ష్యం, మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. మీరు విలువైన రక్తముతో కొనబడి ఉన్నారు, వెలపెట్టబడి కొనబడి ఉన్నారు. ఆమె యేసు ప్రభు తన ప్రశస్త రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. అందుకే మనము మనవారం కాదు, మనం మనసొత్తుగా, మనం ఆయన వారు. ఆ ఫోన్ నాది, బిల్లు నా పేరు మీద ఉంటుంది, నా డబ్బులతో కొనుక్కున్నాను. ఈ చొక్కా నాది, నేను డబ్బులతో కొనుక్కున్నాను. ఇది నీది అంటే నా ఒప్పుకోవాలి. నువ్వు నేను ఆయన వారు, ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు. ఇది నాది, ఎస్ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. నేను కాదు, నన్ను ఆయన కొన్నాడు. ఆయన ఏది చెప్తే నేను అది చేయను. నువ్వు నీ ఇష్టంగా, నువ్వు నీ సొత్తుగా, నీవంతా నువ్వు పుట్టల, నువ్వు చేసే జాబు నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు వేసుకున్న బట్ట దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు కొడుకుని దేహం దేవుడు నీకు ఇచ్చింది. నీలో ఉన్న ప్రాణం దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు పీల్చే గాలి దేవుడు నీకు ఇచ్చింది. రోజు తినే ఆహారం దేవుడు నీకు ఇచ్చింది. దేవుడు లేకుండా నువ్వు లేవు, అది మర్చిపోవద్దు. అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది అని దశలోని పత్రికలో పౌలు రాస్తాడు. అది దేవుని చిత్తమని అంచమంటాడు. ఆ రెఫరెన్స్ అని కనబడితే తీయండి. హల్లెలూయా. షూర్గా దశలోని పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. టైం అయితే వేస్ట్ చేయొద్దు, కరెక్ట్గా తెలిస్తే చదవండి, లేకపోతే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమో. హల్లెలూయా. కనబడింది రెఫరెన్స్? కనబడితే చెప్పండి, లేదంటే లేదు. హల్లెలూయా చెప్పండి, చెల్లెతల్లి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సంసం దగ్గర ఉన్నాం. ఎవరి దగ్గర నోరెప్పకూడదు, వాళ్ళ దగ్గర నోరెప్పేశాడండి. హల్లెలూయా. నోరెప్పేశాడు. బలం ఎక్కడుందో చెప్పేశాడు. స్త్రీ దగ్గర బలం చెప్పొచ్చా? ఆవిడ ఫిలిస్తీరాలో శత్రువు, డబ్బుకి అమ్ముడిపోయింది. సంసోన్ని ధనానికి అమ్మేసింది. సీక్రెట్ తెలుసుకుంది, బలం తెలుసుకుంది, మత్తుగా తాగనిచ్చింది, మత్తుగా పడుకోబెట్టింది, శత్రువుని పిలిపించింది, కట్టి పడేశాను. హల్లెలూయా. అపవాది నేరుగా నేనేం చేయలేక సినిమా చూడంటాడు, నాటకు చూడంటాడు, ఎవరు చూడలేదులే పర్లేదు, తినే తాగే అంటాడు. హల్లెలూయా.
వాడు డైరెక్ట్ గా రాలేక నీతో ముందు పాపం చేపిస్తాడు. పాపం చేసిన వెంటనే పూర్తి ఆధిపత్యం అధికారం వాడికి వెళ్తుంది. వాడు నేరుగా వస్తాడు. హల్లెలూయా. మొదలెడతాడు వాడు పని. కొంతమంది అవిశ్వాసంతో మాట్లాడతారు, నా వల్ల ఏమీ కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను. అవిశ్వాసంతో మాట్లాడిన ఒక్క మాట అపవాదికి అవకాశం ఇచ్చినట్ల. ఒక్క మాట దేవుడు నాకేం చేయలేదు, ఏం దేవుడో ఏంటో అని అంటే హల్లెలూయా, అక్కడ నువ్వు పాపం చేసినట్లే. క్యాజువల్ గా మాట్లాడే మాటలేవి, పాపంగా ఎంచబడ్డావు, నువ్వు పాపం చేసినట్టు. ఒక్కసారి అవిశ్వాసంతో నువ్వు మాట్లాడితే చాలు, అపవాదు నేరుగా వచ్చి నీ గుండెలో కూర్చుంటాడు, నీ ఇంటిని కేంద్రంగా చేసుకుంటాడు, నేను అనగదొరుకుతాడు. ఈ ఒక్క మాట అనిపించడానికే యోబుని నిలువెల్ల కురిగింపజేసాడండి. ఒక్క అవిశ్వాసపు మాట యోబు నోట్లో నుంచి వస్తే యోబు పని వేరేలా ఉండేది, అక్కడ దేవుడు కూడా ఓడిపోయేవాడు. ఒక్క మాట చాలండి, యోబు ఒక్క మాటను అనిపించడానికే దేవుడి దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడండి. ఈ రోజు చాలా మంది తేలిగ్గా సావుకుల కానించి విశ్వాసం వరకు దేవుడు ఏం చేశాడండి, సేవనే వర్తింప చేయలేదండి. ఎందుకు ఆడవాలి? నీలో లోపం ఉందేమో, నీ ప్రార్థన లోపమేమో, నీ పరిశుద్ధ లోపమేమో, నీ పరిచర్య అభివృద్ధి కావట్లేదంటే ఇంకా దేవుడు చెప్పినట్టు నువ్వు చేయలేదేమో. ఒకసారి నన్ను నేను స్వపరీక్ష చేసుకోవాలి, కానీ దేవుణ్ణి అంటానికి, యజమాని అంటానికి నేను అవ్వడమండి. నువ్వెవరవి? దేవుని ప్రశ్నించడానికి నరమాత్రుడు నువ్వు ఏ పాటి పడివి? బైబిల్ అయితే సెలవిస్తాం. హల్లెలూయా. యోబు భార్య ఈజీగా నేసింది. ఏమండి, పిల్లలు చచ్చిపోయారండి, ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, ఆకాశం అగ్ని కురిచి పక్కన పొలాలు కాలకుండా మన పొలమే కాలటం ఏంటండి? ఈ మూల నుండి ఆ మూల నుండి శత్రువులు వచ్చి మన ఏంటవి మన జంతువులు ఎత్తుకెళ్ళిపోవటం ఏంటండి? మన పనివారు చచ్చిపోవటం ఏంటి? 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, చేతికి వచ్చిన బిడ్డలు, పెళ్లిడికి వచ్చిన బిడ్డలు, ఎవరి బిడ్డలు ఒకే రోజున బిల్డింగ్ కూడా చచ్చిపోతాయి. ఏంటండి ఇది? ఎందుకండి దేవుడు ఏం చేశాడండి? అదే మాట్లాడింది యోబు భార్య. ఈ మాటలు క్యాజువల్ గా మాట్లాడతారు. అయ్యో పాప, ఇలా జరిగిందా? మీరు నమ్ముకున్న దేవుడు ఏమైందండి, ఏం చేశాడండి, ఎందుకంటే ఇలా పాడైపోయారంటే ఎవరో ఎల్లమ్మ పుల్లమ్మ వచ్చి మాట్లాడుతుంది. ఇక దాన్ని పట్టుకుంటుంది. నిజమే, ఇంతకాలమైంది నేను బాప్టిజం పొంది, ఎంతకాలం నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, దేవుడు నాకు ఏం చేశాడు? 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది, పెళ్లి లేదు. చదువు అంతా చదివేశాను, సర్టిఫికేట్ చేతిలో పట్టుకున్న డస్ట్బిన్ లోనో లేకపోతే ఆ బీరువా లాకులో పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. జాబ్కి తగ్గినట్టు ఉద్యోగం లేదు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? వెయిట్, నువ్వు దేవుని కోసం ఏం చేశావు? నువ్వు దేవుని కోసం ఏం చేశావు? దేవుడు కూడా మన ప్రశ్నిస్తాం, మనం తలకి ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన ముందు నిలబడగలుగుతాం. దేవా, నా కోసం ఏం చేసావు? నన్ను ఎందుకు దీవించాలి? ఏం చూడు, ఆ చూడు, నా వెనక చూడు, నా ముందు చూడు, అందరూ దీవించబడ్డారు, నా స్థితి ఎలా ఉంది, ఏంటి ప్రభా అని అడిగితే, నువ్వు నా కోసం ఏం చేసావు అని అడిగితే దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం చేసావు? నువ్వు దేవుని కోసం ఏం చేసావు? వేకుజాన లేచి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? సాగులో పాటు కలిసి దేవుని పరిచర్య ఎప్పుడైనా చేసావా? నీ దర్శన భాగంలో దేవుడి భాగం ఖచ్చితంగా దేవునికి ఇచ్చావా? మాట్లాడుకుంటున్నా. హల్లెలూయా. దేవుని భాగాన్ని తినేస్తావు, పరిచర్య సమయాన్ని తినేస్తావు. హల్లెలూయా. చెల్లిదలు చెప్పండి, చేయని అన్ని చేసేస్తావు. దేవుని కోసం నువ్వేమీ చేయవు, కానీ దేవునికి అన్ని చేసి. హల్లెలూయా. నేను ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? పాపం అంటే ఏదో పెద్ద పాపం చేయడం కాదు. అవిశ్వాసంతో యేసయ్య నాకేం చేయలేదండి, దేవుడు నన్ను వదిలిపెట్టేసాడండి, ఏం చేయొచ్చో, ఏం పాస్టర్ గారు, ఏం దేవుడు ఏంటో అని క్యాజువల్ గా, సహజముగా, సాధారణంగా అన్న ఆ అవిశ్వాసపు మాట కూడా పాపములోనికి పరిగణించబడుతుంది. అది అపవాదికి లైసెన్స్ గా మారుతుంది. యోబు దగ్గరకు వచ్చి అంత రెచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఒక్క మాట యోబు తన నోట్ల నుంచి దూషిస్తే చాలు, సాతాను గడికి గెలుచుకోవడం. మీకు అర్థమవుతుందా? దేవుడు నన్ను వదిలిపెట్టాడని ఒక్క మాట యోబు అంటే చాలు, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఆ రోజున నయోమి ఉంది చూసావా? రొట్టెల గృహము బెత్లెహేము నుండి తన భర్తని, తన 2 పిల్లలు తీసుకుని శపించబడిన మోయాబీల దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకుని, పిల్లలు పోగొట్టుకుని, 3 నలుగురు పిల్లలు ఒంటరిగా వచ్చినప్పుడు, ఏమే నయోమి బాగున్నామని బెత్లెహేము అడిగినప్పుడు, ఏం బాగున్నానో, యెహోవా నాకు విచారం కలిగించాడు, దుఃఖం కలిగించాడు, దేవుడు నన్ను నాశనం చేశాడు అంట ఆవిడ. హల్లెలూయా. దేవుడు నాశనం చేశాడు. నయోమి దేవుడు వినిపించాడా? ఇక్కడ కరువు వచ్చింది కదా,
నువ్వు బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుల దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడా? చెప్పలా. ఇక్కడ కరువు వచ్చిందని, ఇక్కడ కష్టం వచ్చిందని, ఇక్కడ పాస్టర్ గారు ఏదో అన్నారని, ఏదో నిన్ను తిట్టారని, ఏదో ఒక మాట అన్నారని నువ్వు మార్చాదా? హల్లెలూయా. తల్లి చెప్పండి. హల్లెలూయా. అంటే నీ నష్టం ఏమొచ్చింది? పడతాడా రేపు పొద్దున్న ప్రార్థన చేయడానికి? నీ పాస్టర్ గారు నీకే, నీ సంఘ నాయకుడు నీకు. నీ దైవజన్ ఎప్పుడు వదులుకోకూడదు, నీ దైవజన్ ఎక్కడ తక్కువ చేసుకోకూడదు. హల్లెలూయా. నా విశ్వాసాన్ని నీ వేరే సావుకులు ఎదుట నేను తక్కువ చేసుకోను. నేను మీ ఎదురుగా తిడతాను, అందరి ఎదురుగా పోగొడతాను, అంతే. హల్లెలూయా. దైవజనుడి పట్ల మీరు కూడా అట్లనే ఉండాలి. నువ్వు స్టేటస్లు ఎవడెవడే పడతావు, ఆడొచ్చి ఆడరమ్మా నీ ఇంటికి, నీ ముక్కు మొహం తెలియదు ఆడికి, ఎవడెవడే పెడతావు, అభిషేకం లేనివాడే అని పెడతావు. అంటే పెట్టడం తప్పని అట్లా అభిషక్తులు ఏదైనా మంచి మాటలు మాట్లాడితే ఇన్స్పిరేషన్ వస్తే ఆ మాటలు బట్టి మనం ఏదన్నా నేర్చుకునేది ఏదైనా ఉంటే పర్లా. కాంట్రవర్సీ, వీడికి ఎవడి మీద కోపం వస్తుంది, వాడి మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. దానికి సూటబుల్ గా మాట్లాడే మాటలు ఎవడో ఒక పాస్టర్ గారు మాట్లాడుతుంది, ఆ మాటలు తీసుకొని స్టేటస్ పెడతాడు. వీడి స్టేటస్ పెట్టిన తర్వాత అసలు చూసాడా లేదా అని పట్టాలు చూసుకుంటాడు. అదేనా? ఎందుకు పెట్టారా? అవతల మీద రెవెన్యూ తెచ్చుకోవడానికి పెట్టా. ఆడు చూడలేదనుకో, అబ్బా ఆడి కోసమే పెట్టాను ఇదంతా, ఆడు చూడలేదబ్బా అనుకుని మరలా ఎత్తుక్కుంటాడు. హల్లెలూయా. చేయలేదు తెలియదు. స్టేటస్ వెనక వల్ల ఇంత కథ ఉందన్నమాట. హల్లెలూయా. అలా ఉండకూడదు. నీ దైవజనుడికి నువ్వు నమ్మకం, దేవునికి నమ్మకం. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చింది, నీ దైవజనుడు నీ దగ్గరకు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, కన్నీరు కాలుస్తాడు, ఉపవాసం ఉంటాడు, అవసరం తడ్డుబడి చేతులెత్తి దేవుని సన్నిధిలో నిలబడతాడు. హల్లెలూయా. నీ దైవజనుడు ఎప్పుడు కూడా అలా చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు రవి వెంకటేశ్వర దగ్గర నేను ఇలాగే నిలబడతా, ఆయన ఏదైనా తమ్ముడు ఇది చేయంటే నేను అదే చేస్తాను. నేను ఒక నాయకుడు కన్నా, నాకు పైన ఒక నాయకుడు ఉండాలి. నేను కూడా కొన్ని సలహాలు తీసుకోవాలి. నాకు అంతా తెలుసు అంటే నాకు పరిశుద్ధాత్మడు ఉన్నాడు, అందరికీ పరిశుద్ధాత్మడు ఉంటాడు. అలా సలహాలు, సూచన, పరిశుద్ధ సంప్రదింపులు అనేవి అందరికీ ఉండాలి. నాకు ఉండాలి, నీకు ఉండాలి. అలా నాకు అంతా తెలుసు అంటే పప్పులో కాలేస్తున్నావు, జాగ్రత్త. అలా చెప్పండి. కాబట్టి అవిశ్వాసం మాటలు మాట్లాడదు, పనికిరాని స్టేటస్లు పెట్టదు, సావుకుల మీద అలగొద్దు, నష్టపోయేది నువ్వే, అంతకంటే వేరేదేం లేదు. ఓకే, వాక్యాలకు వచ్చాను. యోబు ఎక్కడ కూడా అవిశ్వాసం మాట మాట్లాడాలి. తన భార్య మాట్లాడిన మాటలు కోపం వచ్చి మూర్ఖురాల్లో మాట్లాడుతున్నాడు. చాలా కూల్గా ఉన్నాడు. మూర్ఖురాల్లో మాట్లాడుతున్నాడు. సంపాదించినవన్నీ ఎవడిచ్చాడు? పిల్లలు ఎవరిచ్చారు చెప్పండి? జంతువులు ఎవరిచ్చారు? మందని ఎవరిచ్చారు? దాసుదాసులను ఎవరిచ్చారు? వ్యవసాయం ఎవరిచ్చారు? మేడమిద్దలను ఎవరిచ్చారు? ఉద్యోగాన్ని ఎవరిచ్చారు? కార్లు ఎవరిచ్చారు? అన్ని దేవుడే. కలిగి ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగిని. ఆయనలో ఒకటి ఏమి కలగల. ఒక సృష్టే కాదు, నేటికి అనిపిస్తున్న ప్రతి ఈవే, నీవు పొందుతున్న ప్రతి ఈవే ఆయన అనుగ్రహించింది. బతికుంటే హల్లెలూయా చెప్పండి. చచ్చిపోతుంది. చాలా మంది బతుకున్నారు, చచ్చిపోలేదు. హల్లెలూయా. ఆమేన్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, సమస్తం ఆయన మూలముగా కలిగినాయి. అంటే సృష్టి మాత్రమే కాదు, ఈ రోజుకి నేటికి మనం అనుభవిస్తున్న ప్రతి అవసరత ఆయన మూలంగా తీర్చబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 4:19 క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. దానికి పైన కొన్ని సెంటెన్స్ ఉంటాయి, అవి చదువుకోవాలి, అవి చేస్తే అది తీర్చబడుతుంది అన్నమాట. హల్లెలూయా చెప్పండి. అంటే ఒక వాగ్దానం దేవుడిస్తాడు, దానికి నువ్వేం చేయాలో పైన కింద రాస్తాడు. నువ్వు అది చేస్తే అది జరుగుద్ది, అది చేయకపోతే ఇది జరగదు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. బతికంటే చచ్చిపోతే మౌనం. ఆమేన్. ఒక్క మాట యోబు నోట్లోనే ఒక్క మాట అవిశ్వాసం మాట రాలేదండి. యోబు రెండంతల మేలులతో నింపబడి, రెండంతల దీవెలతో నింపబడి, మరలా దేవుళ్ళు ఆనందించే వరకు కూడా యోబు నోట ఒక్కటి కూడా అవిశ్వాసం మాట రాలేదు. మీరు చెక్ చేసుకోండి. వచ్చేటప్పుడు కానీ, నిన్న కానీ, మొన్న కానీ, లేదా వచ్చే క్షణంలో కానీ, రోడ్డు మీద కానీ, వచ్చిన తర్వాత కానీ అవిశ్వాసం మాట దేవుడు నాకేం చేయాలి, దేవుడు నాకేం చేయాలి, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, ఈ ఒక్క మాట నీ నోరులో నుంచి వచ్చినా నువ్వు సాతానుకు చోటిచ్చినట్టే, నువ్వు అపవాదుకు చోటిచ్చినట్టే. ఎస్, నువ్వు అపవాదుకు చోటిచ్చినట్టే. హల్లెలూయా. చేతులెత్తాలి చెప్పండి.
అలా చాలా మంది అనుకుంటున్నట్లుగా పరిశుద్ధాత్మ నాకు ఇంటిస్తున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు. అలా అనుకోవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ పిల్లల విషయాలు అయ్యి ఏంటి నా పిల్లలు ఎలా అయిపోతున్నారు, దేవుడా ఏంటి ఎలా అయిపోతున్నారు, నో, వాళ్ళ కోసం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించు, వ్రత దినాన్ని ప్రతిష్ఠించు. నీ బిడ్డల మీద చేతుల నుంచి ప్రార్థించు, వారి పేర్లు దేవుని సన్నిధిలో ఉచ్చరించు. ప్రభువా నా బిడ్డల జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. హల్లెలూయా. యోబు అలాగే చేశాడు. మరి చచ్చిపోయారు లేదు, మరలా దేవుడు వాటిచ్చాడు. దేవుడు మరలా వారి స్థానంలో బిడ్డలు ఇచ్చాడు. హల్లెలూయా. చరిత్ర చెప్పండి. ఏలి అలా చేయలే, హోప్ని ఫిన్హాసులు ఇద్దరు అలా లేదు. ఏలి పట్టించుకోవాలా, ఏలి ప్రార్థన చేయలేదు, వాళ్ళని పట్టించుకోవాలా. ఏ హోప్ని ఫిన్హాసులు ఇద్దరు దేవుని మందిరానికి వచ్చిన ఆడబిడ్డలతో వ్యంగ్యంగా ప్రవర్తించారు. అందుకే యుద్ధంలో చచ్చిపోయారు, మందసం పట్టబడింది. హల్లెలూయా. ఫిలిస్తీన్ల ముందు ఓడిపోయారు. హోప్ని ఫిన్హాసులు ఇద్దరు కత్తి వాత చోట చంపబడ్డారు. ఆ వార్త తెలిసిన వెంటనే ఏలి మెడమిని చనిపోయారు. ఈ ప్రభావం పోయింది, మందసం పట్టబడింది, ప్రభావం పోయింది, ఈ కబోలని రాయబడింది అక్కడ. హల్లెలూయా. ప్రభావం ఎందుకు పోతుంది? అవిశ్వాసంతో మాట్లాడితే ప్రభావం పోతుంది. నీ అభిషేకం పోతుంది. నీ అభిషేకం చాలా వాల్యుబుల్. హల్లెలూయా. నీ అభిషేకం డబ్బులు పెట్టి కొంటే రాలేదు, అది దేవుని కృప చేత అభిషేకం వచ్చింది, వాగ్దానాన్ని బట్టి అభిషేకం వచ్చింది. హల్లెలూయా. దీనులకు దేవుడు అభిషేకం ఇస్తాడు. అహంకారులు ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపుతాడు. దేవుడు కృప ఇచ్చి మనకు అభిషేకం ఇచ్చాడు. ధారాళంగా అన్ని భాషలు మాట్లాడాలి, అన్ని భాషలతో ప్రార్థన చేయాలి. దెయ్యాలు పట్టిన వారి జీవితాలకు వెళ్ళి వారి దెయ్యాలను తన్ని తరమాలి. ఈ స్థితిలోనికి తొందరగా రండి. హల్లెలూయా. చెరలో ఉన్నవారు, బలహీనతలు ఉన్నవారు, బంధకాలు ఉన్నవారు, మూలుగుతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం విడుదల ప్రార్థన చేయాలి. దేవుని కోసం కొన్ని ఆత్మల కణాలు మనం, దేవుని కోసం గుంపును సిద్ధపరచాలి. మనం దేవుని కోసం చర్చ లోపల కనీసం కొంతమందిని దేవుని ఎదుట నిలబెట్టాలి. మనం ఈ వాంఛతో భక్తి చేయండి. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని పని చేయొచ్చు, నువ్వు పని చేసుకుంటూ కూడా దేవుని పని చేయొచ్చు. నీకు తెలిసిన వారందరూ యేసు ప్రభువుల గురించి పరిచయం చేయి. నీ బ్రతుకులో చేసిన మేలులన్నీ కూడా వాళ్ళకి సాక్షురూపుల పరిచయం. ఏ రకములనైనా నువ్వు యేసు ప్రభువుల గురించి ఎదుటి వారితో మాట్లాడండి. తల్లి కొద్దిగా కష్టంగా ఉంటది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప ఇచ్చి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు, తలకొద్దు. నీ ఒడిలో ఉన్నప్పుడు ఎవరుంటే వాళ్ళు, నీ రొమ్ము నానుకుని ఎవరుంటే వాళ్ళు, నీకు ఎంత క్లోజ్ అయినా, ఎంత సన్నిహితులైనా, ఎలాంటి వారైనా, వారి ముందు నీ నోరు జాగ్రత్త. అదే చెప్తున్నాడు మీకా గ్రంథంలో. హల్లెలూయా. ఏది పడితే అది మాట్లాడద్దు. నీ బలహీనత ఏదని ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా మోకాలమే కృప కలిగిన దేవుడు ఆ బలహీనతల పైన దేవుడు పై చేయిస్తాడు నీకు. హల్లెలూయా. ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. దేవుని ఆధారం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె నెక్స్ట్ 8వ వచనంలోకి వచ్చాను. 7వ వచనం 8 చదువు. నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. ఎందులో తెలుసా? 7వ వచనంలో ఏమంటాడు తెలుసా? నా రక్షణకర్త. హల్లెలూయా. ఎవరు? 7వ వచనప్పుడు చదవండి. యెహోవా కొరకు నేను ఎదురు చూచున్నాను, నా రక్షణకర్త యందు నా దేవుని కొరకు. అది నేను కనిపెట్టుకున్నా, నా దేవుని కొరకు కనిపెట్టుకున్నా, నా రక్షణకర్తకు నా దేవుని మీద నేను ఆనుకున్నా. అందుకే నా శత్రువా నువ్వు ఎంతమందితో వచ్చి నేను పడేసిన మాటలు లభిస్తాను. ఇదే వర్డ్స్ దావీదు మాట్లాడుతా. నా పక్కన 1000 మంది పడిన, నా పక్కన 10,000 మంది పడినా నా అపాయం నాకు రాదంటాడు. 1000 మంది వచ్చిన 10,000 మంది వచ్చిన అపాయం ఎందుకు రాదంటే దేవుడు నాకు ఆధారం అన్నాడు. దేవుడు నేను ఆధారం చేసుకున్నాను. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆధారం చేసుకోండి. అషూరు రాజు సన్హెరీబు చాలా బలవంతుడు. అషూరీలతో యుద్ధం చేయాలంటే చాలా కష్టం. యోధా టీం చాలా తక్కువ ఉంది అక్కడ, సైన్యం చాలతల్లా. అషూరు రాజు అయిన సన్హెరీబు హిజ్కియా యొద్దకు ఉత్తరం పంపించాడు. హిజ్కియా, నీతో నీ ప్రజలతో నేను యుద్ధం చేస్తా, నీకు దమ్ముంటే నాతో యుద్ధం చేయి, నన్ను ఓడించు అని చెప్పి ఉత్తరం రాశాడు. హిజ్కియా ఏం చేశాడంటే మొదటిసారి, బాబు మీతో యుద్ధం చేయాల,
మా వల్ల నువ్వు లబ్ధి పొందాలి, లాభం పొందాలి కాబట్టి మా పట్టణం మీద నువ్వు రావద్దు, మా మీద దాడి చేయొద్దు, నీకు మాకు కలిగిన దాంట్లో ఒక కానుక పంపిస్తానని వెండి బంగారము ధనధాన్యాలు కొంత ఇచ్చి పంపించాడు. అవి తీసుకున్న సన్హెరీబు కొంతకాలం మౌనంగా ఉన్నాడు. తర్వాత మరల యుద్ధాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. హిజ్కియాకి అర్థమైంది, అష్షూరీ రాజు అయిన సన్హెరీబుని ఎదిరించడం నా వల్ల కాదు, నా సైన్యం వల్ల కాదు. మరలా డబ్బు ధనధాన్యాలు వెండి బంగారాలు ఇస్తే మరలా తీసుకుంటాడు, మరలా రేపాకి ఎల్లుండి వస్తాడు. దీనికి సొల్యూషన్ కావాలి. ఆ సన్హెరీబు అనేవాడు తన దూతను పంపించినప్పుడు అక్కడున్న ప్రజలతో కూడా ఏం మాట్లాడు తెలుసా, ఈసారి ఫస్ట్ సారి అయితే వెండి బంగారం డబ్బు ధనధాన్యాలు ఇచ్చి మేనేజ్ చేశారు, ఈసారి మీరు ఏమి ఇచ్చినా తీసుకోడు మా రాజు, మిమ్మల్ని మొత్తం ఉందని చంపేస్తాడు. మిమ్మల్ని మీరు ఏ దేవుని అయితే నమ్ముకున్నారో ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. కాబట్టి యుద్ధం జరగక ముందే, రక్తపాతం జరగక ముందే హిజ్కియాను వదిలిపెట్టి సన్హెరీబు దగ్గరికి వచ్చాడు. పార్టీ మార్చండి, జెండా మార్చండి అని చెప్పి దూతతో ప్రకటన చేశాడు. హల్లెలూయా. హిజ్కియా ఏం చేయాలి? హిజ్కియా ఏం చేయాలి? ఆలోచిస్తూ ఉన్నాడు, ఏ ఆలోచన పుడతలేదు. సరైన మార్గంలోకి వెళ్ళాడు. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తల ముఖాన్ని తిప్పి ఆకాశం తట్టి చేతులెత్తి దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభా, నా వల్ల కావట్లేదు, అష్షూరు రాజైన సన్హెరీబు మాటలు విన్నావు కదా, వాడితో నేను యుద్ధం చేయలేను, నా బలం సరిపోదు, నా సైన్యం చాలదు, యుద్ధం నువ్వే చేయ ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఆ రాత్రి పరలోకంలో ఉన్న ఒకే ఒక్క దూతను పంపించాడు. ఆ ఒక్క దూత హిజ్కియా కోసం పోరాటానికి కత్తి పట్టుకుని హిజ్కియా నగరంలోకి దిగింది. హిజ్కియా పడుకున్నాడు, హిజ్కియా సైన్యం పడుకుంది, హిజ్కియా గుర్రాలు నెమరేస్తున్నాయి, హిజ్కియా గుర్రం బండ్లు అన్ని కూడా నమ్ముకున్నాయి. యుద్ధంలో దేవుడిని కత్తి పట్టుకుని యుద్ధం చేశాడు. సూర్యుడు ఉదయించాడు, తెల్లారింది. అష్షూరు రాజుని సన్హెరీబు పారిపోయాడు. హిజ్కియా రాజు బయటకు వచ్చి చూసి 1, 2, 3, 4, 5 లెక్క పెడితే 1,85,000 పడగలు తెగబడి ఉన్నాయి. ఈ రోజు నీకు లేచిన శత్రువు అందరూ దవడ ఎముకలు దేవుడు విడగొట్టబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా లేచిన వారందరూ ఆ గుంపులన్నీ కూడా నీ పక్షానికి రాబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలన్నిటినీ దేవుడు పెట్టుకోబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధమైనా, అది చల్లంగైనా, అది చాతమడినా, అది శాపమైనా, అది పాపము ద్వారా వచ్చినది ఏదైనా కావచ్చు, అవన్నీ యేసు రక్తానికి అష్షూరు రాజు బలము దేవుని ముందు నిలబడనా, అష్షూరు రాజు ముందు దేవుని బలము నిలబడింది. దేవుని ముందు అష్షూరు నిలబడలేదు. అష్షూరు ముందు దేవుని దూత ఒక్కట నిలబడిందంటే ఒక్క దూత వచ్చి 1,85,000 మందిని చంపేశాడు. హల్లెలూయా. అక్కడ ఒక్క దావీదు గొల్యాతుని పడగొట్టేసిందంటే చుట్టూ శత్రువులని అల్లుమేసుకున్నారు. యెహోషాపాతు కొండ చుట్టూరు శత్రువులు, ఏ మూలని దాక్కుంటే కూడా అవకాశం లేదు. పరిచారకులు వచ్చి యెహోషాపాతు దాంటున్నారు, అయ్యా మన పని అయిపోయింది. ఏ మూలని దాక్కోవడానికి కూడా కొండ మీద చోటు లేకుండా మన శత్రువులు, మన విరోధులు ఆయుధాలతో కొండ చుట్టూరు అల్లేశారు. ఏ క్షణంలో చచ్చిపోతుంది. హల్లెలూయా. యెహోషాపాతు దేవుని వైపు చూశాడు. దేవుడు ఆకాశం తెరిచి అగ్ని గుణములతో ఉన్న దేవుడి సైన్య సేనను దింపాడు. చెప్పబడ్డాడు. ప్రభా, నా పనివాడు కన్నులు తెరువు, వాడి మీద చేయించుకొని ఆకాశం అగ్ని రథాలు మండుతూ ఉబ్బుతూ గుర్రాలు దేవుని అగ్ని కంతకంతో చుట్టూరు నిలబడ్డాయి. సైన్యం అంతటి మీద నిలబడ్డాయి. ఆ సైన్యము వారి మీద పడిన అందరూ గూడైపోతారు. భయము పోయి ధైర్యం కలిగింది అప్పనాడు. ముయ్యబడిన నేత్రాలతో ఉంటే ప్రతి చిన్నదానికి భయపడతాం. తెరవబడిన విశ్వాసపు నేత్రాలతో ఉంటే ప్రతి పంట ముందులో నిలబడతాం, శత్రువులో నిలబడతాం, పోరాటంలో నిలబడతాం, ప్రతికూలతలో నిలబడతాం, అప్పుడులో నిలబడతాం, నిందలో నిలబడతాం. నీ విశ్వాసం దేవుడు నేను అన్ని విషయాలు నడిపిస్తాను. డోంట్ వరీ. దేనికి అధైర్య చెందొస్తాను. దేవుడు చూసుకుంటాడని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకో. దేవుని ప్రార్థన చేయి.
నీ భారం అంతా దేవుని మీద పెట్టు. పేతురు అంటాడు కదా, మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద లేదు. హల్లెలూయా. మిమ్మల్ని గురించి మీరు చింతపడి మరొకడు అధికం కాలేరు, తక్కువ కాలేరు, ఒక నల్ల వెంట్రుక తెల్లగా చేయలేరు, తెల్ల వెంట్రుక నల్లగా చేయలేరు. పెయింట్తో కాదు, రియల్. అప్పుడు పెయింట్లు వచ్చేసింది కాబట్టి పెయింట్తో నల్లదాన్ని తెల్లగెందుకు చేయలేము అనుకుంటారు. పెయింట్తో కాదు, రియల్ గా. హల్లెలూయా. హల్లెలూయా. మోగపోయిన వాళ్ళేసి కూర్చుంటారంటే చచ్చిపోయిన వాళ్ళగా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఉండండి. పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చూస్తాడు. అరే ఇన్ని అప్పులు ఉన్నాయి కానీ భలే అంటున్నాడు వాక్యం. దేవునికి ముచ్చటయ్యాలి మన ముఖం చూస్తే. ఇంటికాడ ఏడుపు కొట్టి ఇక్కడ ఏడుపు కొట్టే కాదు. హల్లెలూయా. నమ్మండి. హల్లెలూయా. నల్లోడు పుల్లోడు ఉంటే నవ్వు రాదేంటి? నీకు నవ్వు రావట్లేదంటే నల్లోడు పుల్లోడు ఉన్నాడు. హల్లెలూయా. నల్లోడు పుల్లోడు ఉంటే నవ్వు రాదండి, తెల్లోడు మన యేసయ్య ఉంటే నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. హల్లెలూయా. యోబు నవ్వాడండి, కురుపుల్లో నవ్వాడండి, నమ్మాడండి. దేవుని మహిమను చూస్తుంది. హిజ్కియా సన్హెరీబుని ఎదిరించడానికి, అష్షూరు రాజుని ఎదిరించడానికి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. హిజ్కియా పక్షంగా దేవుడు అద్భుతం చేశాడు. యెహోషాపాతు పక్షంగా అద్భుతం చేశాడు. నీ పక్షంగా అద్భుతం చేస్తాడు. కనిపెట్టుకో దేవుని కోసం. ఏ వాగ్దానం అయితే నీకు ఇవ్వబడిందో ఆ వాగ్దానం ఒకవేళ మర్చిపోయాము. మన వాళ్ళు చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అడుగుతారు, మర్చిపోతారు. అలా అయితే అట్లా మనం అడిగామంటే పొందుకునే వరకు దాన్ని మర్చిపోకుండా అడగాలి. దేవునికి తెలుసు. ఈ రోజున బ్రదర్ జాషువా గారు ప్రార్థన చేశారు, బ్రదర్ అనిల్ గారు ప్రార్థన చేశారు, కన్నీటితో అడిగారు. దేవుడు ఆ ప్రార్థన విని ఆ ప్రేయర్ రిక్వెస్ట్కి పక్కన 1/1/2026 అని తారీఖు వేశారు. హల్లెలూయా. ఈ లోపు నువ్వు ఎంత గింజేసుకున్నా, ఎంత చించేసుకున్నా అది జరగదు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీటిని దేవుడు చూశాడు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళింది, దాని పక్కన డేట్ వేశాడు. అది ఏ సమయాన జరగాలో, అది ఏ సమయాన ఆ వాగ్దానం నెరవేరిస్తే నీకు మేలో దేవునికి మహిమో ఆ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ టైంలో దేవుడు చేస్తాడు. అప్పుడు దాకా దేవుడు చేయడు. ఆలస్యం వెనక కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రేయర్ చేసావు, కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతాయి. వెంటనే జరిగినప్పుడేమో సంబరపడి, ఆలస్యం జరిగినప్పుడేమో గుసగుసలు వద్దు. హల్లెలూయా. ఎప్పుడు ఒకేలాగా ఉన్నామండి. హల్లెలూయా. ఎప్పుడు ఒకే రకంగా ఉందండి. నీ ప్రార్థన దేవుడికి వినపడింది, డేట్ వేసాడు. ప్రభా నేను ఈ ప్రార్థన నేను చేశాను, ఇది నాకు అవసరం. ఏదైతే అది నువ్వు దేనికోసం చేసావు అది, దాన్ని ఇప్పుడు నేను చెప్పలేను కదా, నీకు ఏది అవసరం అని చేసావు. అప్పు తీరాలనో, రోగం పోవాలనో, పిల్లవాలనో, పిల్లలు పుట్టాలనో, ఉద్యోగం రావాలనో ఏదో అడిగావు, నీకు కావాల్సింది అడిగావు. దేవుడు డేట్ వేసాడు. అది పొందుకునే వరకు ఇక్కడ నీ దూపం దేవుని సన్నిధికి వెళ్తానే ఉండాలి. ఇది చెయ్యాలి మనం. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజునే దేవుని సన్నిధిని తాకింది. దానియేలు ప్రార్థన దూపం 22వ రోజున దేవుని దూపం వచ్చింది. హల్లెలూయా. తెలియ 21వ రోజు ముగించబడి 22వ రోజు త్వరపడుతూ ఉండగా దేవుని దూపం వచ్చి, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడివి. హల్లెలూయా. మనం కూడా అలాగే ప్రార్థించాలి. అడుగుతున్నాం, పొందుకునే వరకు అడగాలి. అప్పు తీరాలని ప్రార్థన చేస్తున్నాం, తీరే వరకు ప్రార్థన చేయాలి. కసితో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, బాధ్యతతో ప్రార్థన చేయాలి. ఏది చెయ్యాలో అది కష్టపడుతూ ప్రార్థన చేయాలి. మనం ఏది చేయాలో అవి చేస్తూ చేయాలండి. కొంతమంది ప్రార్థన అన్నాం కదని చెప్పి చేయాల్సిన పనులు చేయరు. చేయాల్సిన పనులు చేయకుండా, ఇంటి బాధ్యత నెరవేర్చకుండా అన్ని పక్కన పెట్టేసి ప్రార్థన అంటారు. నీ మీద దేవుడు నేరాలోపం చేస్తాడు. నీ బాధ్యతలను నెరవేరుస్తూ ప్రార్థన చేయాలి. అదేనా నీ పనులు చేయాలి. సోమవారం మనం మన బాధ్యతలు నెరవేరుస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెల్లి చెప్పండి, చెప్పండి. దేవుని ఆధారం చేసుకోండి, దేవుని ఆధారం చేసుకోండి. ఇంక దేన్ని ఆధారం చేసుకోండి. డబ్బు ఇంకోటి ఏం వద్దండి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తానే. చెల్లి తల్లి చెప్పండి. ఇంకా బాగుంటుంది నా సమయం, 10:12 చెల్లి తల్లి చెప్పండి. ధనవంతుడు ఉన్నాడు,
ఇంటి ఎదురుగా ఒక లాజరు ఉన్నాడు. బాగా వినాలి, మీకు అర్థమైపోతుంది బాగా. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం తింటున్నాడు చెప్పండి? ధనవంతుడు ఏం తింటున్నాడు? శ్రేష్టమైన ఆహారం తింటున్నాడు, బలమైన ఆహారం తింటున్నాడు. ఉంది కదా, చక్కగా న్యూట్రిషన్ ఆహారం తింటున్నాడు, మంచి హెల్తీగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం నవ్వుతున్నారండి? న్యూట్రిషన్ ఆహారం అని నవ్వుతున్నారండి. హల్లెలూయా. ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నాడంటే రాయబడింది, నార బట్టలు, నార వస్త్రం. హల్లెలూయా. ఇంకా ఇంకా చాలా ఖరీదైనాక చాలా ఖరీదైన వస్త్రాలు ధరిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత ఎత్తెత్తితే అంత ఎత్తున్న బిల్డింగ్. ఇటు చూస్తే 4 గుర్రబ్బులు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి. ఇటు చూస్తే కనుచూపు మేర భూములన్నీ ఆయనయే. హల్లెలూయా. భూములన్నీ ఆయనయే, మేడలన్నీ ఆయనయే. ఇటు చూస్తేనేమో ఏం చెప్పాను, ఇటు గుర్రబ్బళ్ళు కార్లు ఉన్నాయి, ఇటేమో ధాన్యం కొట్టు, గోధుమ కొట్టు, ఇంకో కొట్టు మొత్తం ఆయనే. హల్లెలూయా. అంత బాగా బతికాడు. అదే ఇంటి ఎదురుగా నిరుపేదోడైన లాజరు ఉన్నాడు. హల్లెలూయా. చాలా కష్టంగా బతికాడు, అడుక్కుని బతికాడు, వస్త్రహీనుడిగా బ్రతికాడు. తన ఒంటి మీద కురుపులుంటే కుక్కలు వచ్చి నాకెంత దుర్నీతి స్థితిలో బ్రతికాడు. ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు అతను. చచ్చిపడి ఉంటే తీసుకెళ్లి గోతులో కప్పెట్టేయడానికి 4 లేరు లాజరు దగ్గర. ఎవరి చేత ప్రేమించబడలా లాజరు, ఎవరి చేత కొనియాడబడలా లాజరు, ఎవరు గుర్తించలేదు లాజర్ని. అటువంటి లాజరు చచ్చాడు, ధనవంతుడు చచ్చాడు. లాజరు తిన్నగా అబ్రహాము ఒడిలో కూర్చున్నాడు, ధనవంతుడు తిన్నగా వేదన పడుచు స్థలంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? నీకెంత డబ్బైనా ఉండను, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండను, మేడ మిద్దులు ఉండను, ఎలాంటి లగ్జరీ కార్లు ఉన్నావు, నువ్వెంత పెద్ద సెలబ్రిటీవైనా కావచ్చు, నువ్వెంత పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అయినా కావచ్చు, నువ్వెంత పెద్ద బాడీ బిల్డరు కావచ్చు, నువ్వు పెద్ద స్టారు కావచ్చు, నువ్వు ఇన్ని స్పోర్ట్ రికార్డ్ అన్నిటిని కూడా తిరగరాసి ఉండొచ్చు, పెద్ద డాన్సర్ కావచ్చు. హల్లెలూయా. నువ్వు ఎలాంటోడు అయినా, నువ్వు దేశానికి అధ్యక్షుడు అయినా, హల్లెలూయా, ప్రపంచానికి అధ్యక్షుడు అయినా, హల్లెలూయా, యేసు క్రీస్తు ప్రభు నీ చేతులంతా రాకపోతే చచ్చిన మరుక్షణం వేదన పరచు స్థలాలకు పోతాం. చచ్చిన మరుక్షణమే నీ శరీరం నుంచి ఆత్మ వేరైన రెప్పపాట సమయంలో పాతాళం ఆత్మను ఆక్రమిస్తావు. అగ్ని ఆరదు, పురుగు చావు. అందుకనే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ఆత్మను కోల్పోతే ఏంటి వానికి ప్రయోజనం? వాక్యము ప్రశ్నిస్తావు. మా దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేనికి నువ్వు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నావు, ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని మీద ఆధారపడదు? ఈరోజు నేను చెక్ చేస్తూ స్వపరీక్ష చేస్తూ. అలాగే ధనవంతుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరుని చూశాడు, ఓర్చుకోలేకపోతున్నాడు, గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అలాగే ఊర్లో ఎంత బాగా బతికానో, ఇన్ని మేడ మిద్దెలు ఉన్నాయి, ఇంత ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఇలాంటి వస్త్రాలు ధరించాను, నేను ఇక్కడ ఉంటూ వింటే అతను అక్కడ ఉంటుంది. అలాగే చాలా తెలియజేయండి. ఈ మనుషులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్, జీసస్ లవ్స్ యు. ఈ లోకల్ ఎవరు నీకు సహాయం చేయట్లేదా? దేవుడు తన దక్షిణాస్తంతో ఆదుకునే దేవుడు నీకు చెయ్యను చాపుతున్నాడు. సిలువలో చేతులు చాపి ప్రయాసపడి భారం మోసుకుంటూ మాట్లాడండి. ఇప్పటికి దేవుడు ద్వారం తెరిచి ఉంచాడు. దేవుడు వాక్యం అనే విత్తనాలను పలుకుతున్నాడు, తట్టుతున్నాడు. ఎవడైనా నీ మాట వినే ఆయన స్వరం వినే, ఆయన వాక్యం తలుపు తెరిస్తే ఆయన నీలోకి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు ధనం రక్షించలేకపోయాడు, ధనవంతుడు నార వస్త్రాలు రక్షించలేకపోయాడు, ధనవంతుడు కలిగి ఉన్నది ఏది కూడా తనని రక్షించలేకపోయింది, వేదన పరచు స్థలంలో నుండి బయటకు తీసుకురాలేకపోయింది. కానీ నిరుపేదైన లాజరు అబ్రహాము ఒడిలోకి వెళ్ళిపోయాడు, విశ్రాంతి స్థలంలోకి వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. అందుకనే ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్లా, ఈ లోకం నీకు ఇల్లు లేకపోయినా పర్లా, ఈ లోకంలో వస్త్రం లేకపోయినా పర్లా, ఈ లోకం అవసరంతో పేర్చబడకపోయినా పర్లా, పరలోకంలో నువ్వు బంగారు పిల్లలు పొందబోతున్నావు.
పరలోకంలో ఉన్నతమైన శాస్త్రమైన స్థలాన్ని దేవుడు రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడు. అందుకే యోహాను సువార్త 14 యేసు ప్రభు చెప్తారు, మీ హృదయములను కలవరపడని. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచారు. నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాస స్థలములు ఉన్నవి, నేను మీకంటే ముందుకెళ్ళి మీకోసం స్థలములను సిద్ధపరచి వస్తానన్నాడు. యోహాను సువార్త 14 మొదటి 2-3 వాక్యాలు ఈ మాటలు ఉంటాయి. హృదయాన్ని కలవరపడని చెప్పండి, హృదయాన్ని కలవరపడింది. ఒక్క మాట మాత్రం నేను చూపిస్తానే. యెషయా 26 తొందరగా చదువు. యెహోవా ఆ. నీ తీర్పుల మార్గమున ఆ. నీవు వచ్చుచున్నావు. నెక్స్ట్ మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. అది అండర్లైన్ చేయండి. కనిపెట్టుకోండి, దేవుడు త్వరగా రాబోతున్నాడు. కనిపెట్టుకోండి. యోధా ప్రజలకు చెప్తున్నాడు దేవుని తీర్పు, దేవుని తీర్పు, దేవుని పనిష్మెంట్, దేవుని బహుమానం. ప్రకటన గ్రంథాలు రాయబడింది, నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు పరిశుద్ధునిగానే ఉండనేమో. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. మారు మనసు పొందితే సరే, మారు మనసు పొందకుండా, బాప్టిజం పొందకుండా, మారు మనసు పొందకుండా నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటావు ఉండు. నిన్న మారమని చెప్తున్నా, ఎంత చెప్పున వినవా నువ్వు అలాగే ఉండు. ఎంత వాక్యం మాట్లాడినా నువ్వు వినవా, మారవా, అలాగే ఉండు. నేను రాబోతున్నా, వచ్చుచున్నాడు ఆలస్యంగా, మేఘారుడే ఎంత త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియలు చెప్పి నేను సిద్ధపరిచాను దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కనిపెట్టుకోవాలి. కావలి వారు వేకువజాము కోసం ఎలా కనిపెట్టుకుంటున్నారో అలాగే యెహోవా నీ సన్నిధిలో నీ మహిమ కోసం, నీ ప్రభావం కోసం నేను కనిపెట్టుకుంటున్నాను అంటాడు దావీదు. దుప్ప నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నేను నీ సన్నిధిలో నీ కొరకు ఆశపడుతున్నాను అంటాడు దావీదు. హల్లెలూయా. కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవడం అంటే ఏంటి? దేవుడు ఏది చెప్పాడో అది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కనిపెట్టుకున్నవారు ఇంకా బాగా ఎదురు చూడాలి. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నప్పుడు ఎలాగైతే ఎదురు చూస్తామో, ఇంటిని ఎలాగైతే శుభ్రంగా చదువుకుంటామో, ఎంత నీటిగా చేసుకుంటామో, అలాగే ప్రతిరోజు ఈ రోజు నా దేవుడు వస్తాడేమో, ఈ రోజు నా దేవుడు పిలుస్తాడేమో, ఈ రోజు ఈ భూమిని విడిచిపెట్టి నా ఆత్మ దేవుని అంతకు వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితిని ఈ రోజు నేనేం చెక్ చేసుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుడి రక్తంతో కడగబడాలి. ఈ రోజు ఒకవేళ నా ఆఖరి రోజు అయితే, ఆఖరి రోజు అయితే దేవుడు చెప్పి వస్తాడా, దేవుడు చెప్పి పిలుస్తాడా, ఏ రోజు నేను పిలుస్తాడో నన్ను పిలుస్తాడు తెలియదు కదా. ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు చెక్ చేసుకోండి. రేపు నాది కాదు, రేపు నీది కాదు, ఈ రోజు. అలా ఈ రోజు చెక్ చేసుకో. అదవుతుందా? చాలా ఇంపార్టెంట్, వెరీ 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 విఐపి. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటికి వచ్చాడు అనుకో, ఎప్పుడులాగే ఉంచుతారా, శుభ్రం చేసుకుంటారా? మీరే చెప్పండి. చెప్పరంటండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. మొత్తం మంచం కిందంతా ఎంత వచ్చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మున్సిపాలిటీ వ్యాన్ కంటే దూరంగా ఉంటుంది ఆ రోజు శుభ్రం చేసే రోజు. హల్లెలూయా. కొంతమంది బద్దగోలు ఉంటారు, ఎట్టెట్ట మొత్తం దానికి ఎందుకు తుడిచేస్తారు. ఎవడో నాలంటాడు నీళ్ళంటాడు మొత్తం ఆ రోజు వెళ్ళి బయటకు వెళ్తారు. హల్లెలూయా. అదే వి అని అంటాం కదా. హల్లెలూయా. చెప్పండి. అంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు మన కుటుంబాన్ని, మన ఇంటిని ఎలా శుభ్రపరుచుకుంటామో అలాగే ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తం చేత నడి నుంచి పాపం వరకు నేను కడుక్కోవాలి. నేను బాప్టిజం పొందాను కదా, రక్షణ పొందాను కదా అంటే కుదరదు. ప్రతిరోజు నీ డైలీ యాక్టివిటీస్ లో ఈ యాక్టివిటీ కూడా ఉండాలి. నువ్వు సపరీక్ష చేసుకోవాలి, నిన్ను పరీక్ష చేసుకోవాలి, నువ్వు వాక్యం చేత ఉదకస్థానం చేసుకోవాలి. నీ చూపులు బట్టి, క్రియల బట్టి, మాటలు బట్టి కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారుగా నాకు కావచ్చు, నీ కావచ్చు, ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది. ఎగుడు దిగుడు మాటలు కొన్ని వస్తాయి. చిన్న చిన్న బలహీనతలు మనలో ఉంటే ఎంత పెద్ద పాస్టర్ గారైనా సరే హల్లెలూయా ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఒక్కటి చాలు ఆరని అగ్నిగుండాలను తీసుకెళ్ళడానికి. కాబట్టి మనం గొప్పలం కాదు, చచ్చే వరకు మారు మనసు పొందాలి. చచ్చే వరకు మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి, మనం సరి చేసుకుంటూ ఉండాలి. మనం సరి చేయబడుతూ మనలాగా అనేకులు సరి చేసే వరకు మారుతాము. ఇది దేవుడు మన ఎక్స్పెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. కానీ మాటలు ముగించాము. ఫైనల్గా అడుగుతున్నావు, దేనికోసం కనిపెడుతున్నావు? చెప్పండి, దేనికోసం కనిపెడుతున్నావు? ఎవడో మా ఫ్రెండ్ అర్జెంటుగా నీడ్ అవసరమైంది మనీ, అవును అడిగాను,
రేపు వేస్తానంటే దానికోసం ఆసక్తిగా చూస్తున్నావు, అది రాదు. మనుషులు మాటలు తప్పేస్తారు. అరే రేపొద్దున షూర్రా, రేపొద్దున ఖచ్చితంగా చేస్తాను రా, ఎన్ని రేపులు అయిపోతాయి. మనుషులు నమ్మదగిన వారు కాదు. మనుషులు ఇచ్చిన మాటల కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. మనుషులు ఇచ్చిన కమిట్మెంట్స్ కోసం, తీర్మానాల కోసం మనుషులను ఆధారం చేసుకుని మనుషుల వైపు చేతులు చాపొద్దు, చులకన కావద్దు. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు కనిపెట్టుకోండి, దేవుడి కోసం కనిపెట్టుకోండి. దేవా నువ్వు తప్ప ఎవరో చేయరు ప్రభా. హల్లెలూయా. ఎవరు చేయరు ప్రభా, నువ్వు తప్ప. నువ్వే నాకు సహాయం చేశావు, నువ్వు తప్ప ఎవరు సహాయం చేయరు. అందుకే ఈ లోకంలో ఎక్కడ శాంతి సమాధానం ఉంటుందా? దేవుని సన్నిధిలోనే సమాధానం ఉంటుంది. అందుకే యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్తలో, నేను ఇచ్చే శాంతి ఎక్కడ ఉండదు. ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎన్ని లోకాలు తిరిగి వచ్చాను, మెల్లం తిరిగి నా దగ్గర రావాల్సిందే. హల్లెలూయా. నేను ఇచ్చే శాంతి ఎక్కడ లేదు. నా శాంతి ప్రత్యేకం. నా శాంతి నా సన్నిధిలో ఉంది, నా వాక్యంలో ఉంది. హల్లెలూయా. కాబట్టి నీకు సంతోషం కావాలా, సమాధానం కావాలి, నెమ్మది కావాలి, నువ్వు అన్ని విషయాలు వర్తిల్లాలి. నేను దీవించడానికి సమర్థుడైన దేవుడు యేసు ప్రభువు. నీ బ్రతుకుని, నీ స్థితిని, నీ గతిని మార్చగలిగిన వాడు. నీ జీవితంలో తన ఉద్దేశంలో చిత్తము స్థిరపరిచి నేను నూరంతలుగా దీవించేవాడు. అవమానం ఉందిన చోట నిలబెట్టేది యేసు ప్రభువు. త్రోసివేయబడిన చోట నిలబెట్టేది యేసు ప్రభువు. ఎక్కడ కృంగిపోయి అక్కడ నిలబెట్టేది యేసు ప్రభువు. ప్రభు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తొందరగా బ్రతికించు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చచ్చిపోయి ఉన్నారు ప్రభు, ఇంకా చచ్చిపోయి ఉన్నారు ప్రభు. నీ జీవం కొద్దిగా రానవు ప్రభు, నీ అంశం కొద్దిగా రానవు ప్రభు. వచ్చింది చెప్పున్నాడు. నాకు నీరసం రావాలా? గంట ఆరాధన చేశా, ఒకే ట్రాక్ చాలా పాటలు పాడి గంట ఆరాధన చేశా. లాస్ట్ లో దేవుడు నాకు అన్ని భాషలు చాలా ఇచ్చేసాడు. నేను నా వ్యక్తిగత ప్రార్థన చేసుకున్న అన్ని భాషలు అన్ని ఆరాధనలో మాట్లాడేసా, అన్ని భాషలు. ఒకే ట్రాక్ చాలాసేపు ఆరాధన జరిగింది. అదంతా చేసి వాక్యం చెప్పాను. నాకు నీరసం రా, మీరు కూర్చుంటానంటే 5 వరకు వాక్యం లాగా చెప్తాను. ఎంతమంది కూర్చుంటారు? నాకు తెలిసి ఒక్కరు కూర్చున్నాను. నేను ఇటు కళ్ళు మూసుకుని మంచిని తాగే లోపల అందరూ ఎత్తపడతారు. లేకపోతే ఇలా కచ్చిపుతో ఇలానే లోపల మొత్తం ఎత్తపడతారు. అసలు వెళ్ళలేదు. వచ్చేటప్పుడేమో తాబేలు వెళ్ళాలా వద్దా, అక్కడ మళ్ళీ తినొస్తారు, మళ్ళీ బైబుల్, ఇవన్నీ అసలు పోయలేక అబ్బో ఎన్ని వంపులో, ఎన్ని దాన్ని ఏమంటారు కూడా అర్థం కావట్లేదు. అన్ని వంపులతో మెలుకులు తిరిగి పాము కూడా తిరగని మెలుగులతో వస్తారు. వెళ్ళేటప్పుడు అండి స్పీడ్ అండి, కుందేలు కంటే వేగమండి, రాకెట్ కంటే వేగమండి ఏది లేదేమో మీరే వేగం. రాకెట్ కంటే వేగమండి అంటే చర్చి నుంచి వెళ్ళిపోయే విశ్వాసాలను రాయొచ్చు. వచ్చేటప్పుడేమో టైం ఉండదు. మీరు 9 కంటే 10:30 వస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటారా? 12 కదా, 12 వదలండి, 12 వదలండి. మీరేమో టైం పాటించరు, నేనేమో టైం పాటించాలి. బాబోయ్. హల్లెలూయా. ఆయన దేవుడు మిమ్మల్ని దీవించదు కాక. చూసారా ఎంత స్వార్థమో అనే. మిమ్మల్ని దీవెత్తే నేను దీవించబడినట్టే బాబా. హల్లెలూయా. మీరు బాగుంటే మేము బాగున్నట్టే బాబా. మేమున్నదే మీకోసం ప్రార్థన చేయాలి. ఈ మాటలకు కూడా ముచ్చుకోవాలేసుకున్నట్టు కొందరు నవ్వండి. నల్లోడు కుల్లోడు అంటే నవ్వురాదు, నల్లోడు వేసి అంటే నవ్వండి. హల్లెలూయా. అందరూ ఒకసారి హాహాహా అనండి. అన్నోళ్ళన్నా దేవుడు దీవించుకాక. అనాలోనే అన్నం దీవించాలి. ఇది ఎంత స్వార్థమైంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నా మాటలు ముగించేస్తాను. 5 అయినా 4 అయినా హల్లెలూయా. చేతులు చెప్పండి. నేను ముగించేస్తానన్న ఆయన ముగించాలి కదా. చేతులు ఇవాళ మీ విశ్వాసాన్ని టెస్ట్ చేయబోతాను. ఇవాళ దేవుని ప్రేమించేవారు అందరూ 4 వరకు ఉంటారు. ఇంటిని ప్రేమించేవారు, ఇంటికాడ వండుకున్న కూరల్ని ప్రేమించేవారు, ఇంటికాడ వదిలేసి వచ్చిన బట్టల్ని ప్రేమించేవారు, ఇంటికాడ వదిలేసి వచ్చిన వాటన్నింటినీ ప్రేమించేవాళ్ళు కన్ను మూసి తెరిచేవాళ్ళు ఎత్తబడిపోవాలి. హల్లెలూయా. మీరేం చేస్తారంటే నిదానంగా వెళ్ళి డోరేసి రాక్షిని ఒక్కదాన్ని వదిలేసాను. ఒక్కరు చాలండి. రాక్షిని ఒక్కదాన్ని వదిలితే చాలండి. పీకుని చాటు పేకుండా పీకద్దండి. ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోతుంది కదా.
వీడియోలో రికార్డ్ అయిపోతుంది. హలో దాన్ని ఆగమని చెప్పారు. అవుద్ది, అది దేని పని చేయాలి. కాబట్టి మనం నవ్వుతూ ఉన్న అపవాద పని చేస్తాడు. నవ్వుతూ ఉన్న ఎలా ఉన్న అపవాదను మనం ఎప్పుడు కూడా భయించాలి. అపవాదికి చోటు పోతాయి. దేవుని ఆధారం చేసుకోం. మన ప్రధాన విరోధి, మన ప్రధాన శత్రువు శరీరం. శరీరం తర్వాత నెక్స్ట్ అపవాదం. ఫస్ట్ అపవాదం అనుకోండి, కాదు మన శరీరం. మన శరీరం తర్వాత ఎదిరించాల్సిన అపవాదం. అలా కనిపెట్టుకోండి, దేవుని కోసం కనిపెట్టుకోండి, దేవుని వాగ్దానాలు కనిపెట్టండి, దేవుడు ఇచ్చిన మాటలను వెలికి తీయండి. ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం మర్చిపోయావో, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చబడలో అవన్నీ తీయండి. ప్రభా నన్ను క్షమించు, ఈ రోజు నీ సేవకుల నుంచి మాట్లాడవు, ఈ వాగ్దానం నాకు ఇచ్చోక ప్రభు, ఇవన్నీ నెరవేర్చబడు. పొందుకునే వరకు డైరీ మెయింటైన్ చేయండి. ఏ డేట్ ఏ వాగ్దానం కార్డు పోవచ్చు. దేవుడు సేవకుడి నోట్లో నుంచి మాట్లాడినప్పుడు ఆ ప్రవచనం, ఆ మాట నువ్వు మర్చిపోవచ్చు. నువ్వు వెళ్ళంగానే డైరీలో దాన్ని రికార్డ్ చేయండి, రాయండి, డేట్ అయింది. దానికోసం మీరు ప్రార్థించండి. అనుకూల సమయంలో దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాం. మర్చిపోవద్దు. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వాగ్దానం కనిపెట్టుకో. అల్లలు కనిపెట్టుకో. అబ్రహమా నీకు బిడ్డనేస్తుంది. హలో ఆగాడా మధ్యలో ఆగాడా? నీకు బైబిల్ బాగా తెలిసింది. ఆగాడంటే ఆగాడా అంటున్నారు. ఆగాడా? యశ్మానీయులు కంచరగడ్డ ఎందుకు వచ్చింది? హలో ఆగలే కదా, 25 సంవత్సరాలు ఆగలే. ఈ లోపలనే ఆడదాన్ని మాటినేసి నా దాసుతో వెళ్ళిపోంటే వెళ్ళిపోయాడైనా. హలో కంచరగాడు ఇష్మాయిల్. హలో ఆయనే నా వారసుడు, ఆయనే నా కలల రాకుమారుడు, కలల కుమారుడు అనుకున్నాడు. అన్ని ఇష్మాయిల్ని చూసుకున్నాడు. ఈలోపు దేవుని ప్రత్యక్షమాడు. అబ్రహమా నేను నీకు వాగ్దానం చేశాను కదా, అది ఇస్తానన్నాడు. అదే ఇప్పుడు ఆల్రెడీ ఇష్మాయిల్ ఇచ్చావు కదా, అది నాకు సంబంధం ఏంటి? నువ్వు ఒళ్ళు కోవిడ్ చేసుకో, మీరు చేసుకునే పని. నేను అలా ఇస్తానలా. నీకు షారాకు పుట్టే బిడ్డ నేను ఇచ్చే బిడ్డ. హాగర్తో నాకు సంబంధం ఏంటి? నీ దాసురాలతో తీసుకునే బిడ్డ నాకు సంబంధం లేదు. అతడు కాదు నా నిబంధనకు వారసుడు. నా నిబంధనకు వారసుడు ఇస్తాడు. షారాకి నీకు ఇచ్చే బిడ్డ. షారాని గురించి, నిన్ను గురించి చేసిన వాగ్దానం ఆగరు గురించి నేను చేయలేదు, నాకు తెలియదు అన్నాడు దేవుడు. 25 సంవత్సరాల తర్వాత షారా గర్భంగా దేవుడు తెచ్చు. నవ్వులంటే ఇస్సాకుని దేవుడు ఇచ్చింది. హలో నెక్స్ట్ ఇయర్ కల్లా నూతనంగా వివాహమైన అనుష చెల్లికి, రమేష్ బ్రదర్ గారికి అలాంటి బాబులు ఇచ్చిన కానీ. హలో మరి ఎందులో తెలియదు, దేవుడు నాకు వాక్యలో చెప్పించాడు. అది నాకు ఇది ఉందే. దేవుడు ఏం చెప్పమన్నప్పుడు మధ్యలో ఆపద చెప్పేస్తాడు. ఇది నా టాపిక్ కాదు, దేవుడు వాళ్ళకి చెప్పమన్నాడు, చెప్పేశాడు. హలో చేయలేదు తల్లి చెప్పండి. హలో మీరు బాగా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ దేవుడు ఒక మంచి బాబుని ఇస్తాడు. అవే ఆల్రెడీ వివాహానికి ముందు నీ జీవితంలో ప్రవచించే రాబోయే రోజులు అన్ని మేలుకరమైన రోజులు రాబోతే నేను ప్రవచించే అవన్నీ మీ ఇద్దరి జీవితాల్లో చూడబోతున్నాను. ఆమె హల్లెలూయా. 25 సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు అబ్రహాం. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం చేశాను. నోవాహు ఈ జలప్రలయం నేను తీసుకురాబోతున్నా, మొత్తం వర్షం పడిపోద్ది, ఇదంతా ముంచేస్తాను, నువ్వు ఈ పని చేయని చెప్పి కొలతలు ఇచ్చేసాడు. నోవాహు చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే, కుటుంబం అంతా కూడా పని చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేశారు, హేళన చేశారు. 120 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఓడ తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన వర్షం కురిసింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అండి. నువ్వు ఇప్పుడు చేస్తే ఇటు వచ్చే లోపల అయిపోవాలి, ఇక్కడ చేస్తుంది ఇక్కడికి వచ్చే లోపల అయిపోవాలంట, పొద్దున్న చేస్తుంది సాయంత్రానికి అయిపోవాలంట. ఎలాంటి భక్తి ఎందుకు? అలాంటి భక్తి చేయమాకండి. అల్లలే దేవుడు తగిన సమయంలో చేస్తాడు. నోవాహు 120 సంవత్సరాలు కష్టపడి కనిపెట్టాడు. చాలా మంది ఈయనకి పిచ్చి పట్టింది, డబ్బులు వేస్ట్ చేస్తుంది, అందరూ సంపాదించుకుంటూ ఇదేంటాడు బాబు, సేవ అంటాడు, వాడంటాడు, అదంటాడు, మైక్ అంటాడు, బాక్స్ అంటాడు, మీటింగ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. నాకు ఇవే వస్తాయి. సంఘం చెప్తే 40 మంది 50 మంది 30 మంది ఇచ్చేదావడలే, చేసేది మీటింగ్ అంటాడు, బాక్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అందరూ సంపాదించుకుని రేడియో అప్పులు పాడైపోతున్నాడు. అందరూ ఇదే మాట, ఇప్పుడు సంఘంలో కూడా. హల్లెలూయా. ఈ లోకంలో ఎవడికి కావాలి, ఈ లోకంలో దేవుడికి కావాలి, ఈ లోకంలో బంధాలు బాంధవులు ఎవడికి కావాలి, ఈ లోకంలో సుఖ సంపద ఎవడికి కావాలి, ఈ లోకంలో సిరి సంపద ఎవడికి కావాలి. హల్లెలూయా.
ఇవన్నీ వికారమైన అయిపోతాయి. ఇవన్నీ ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్షయమైన మహిమ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుడి ఇవ్వబోతున్న ఘనత, మహిమ, మెప్పు నా కోసం ఎదురు చూస్తుంది. దేవుడి ఇచ్చే కిరీటం నా కోసం ఎదురు చూస్తుంది. ఇదే పౌలు గారి తీర్మానం. ఇదే పౌలు గారి తర్వాత మనకంటే ముందుగా భక్తి చేసిన అనేక పరిస్థితుల తీర్మానం. దీనికోసం ప్రాబ్లం పడండి. సంపాదించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. సంపాదించుకోవడం తప్పని నేను అంటున్నా. దేవుని సమయం దొంగిలించి చేయకూడదు అంటున్నాను. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా, చర్చికి రావాల్సిన సమయంలో చర్చికి రాకుండా సంపాదన అనే పని అన్నది వెళ్ళిపోతుంది. బాగోదు. దేవుడు దాన్ని సహించడు. దేవుని దాన్ని కొట్టివేస్తాడండి. ఆశీర్వాదం పోతుంది. హల్లెలూయా. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీరు కష్టపడే సమయంలో కష్టపడుకోండి. అప్పుడు మీరు అద్భుతంగా దీవించబడతారు. అంతేగాని దేవుని సమయాన్ని దొంగిలించి మనం ఇంకేదో సంపాదించాలి చెయ్యాలంటే చిల్లు చంచలో నీ సంపాదన వేసినట్టే. హల్లెలూయా. ప్రైజ్. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఎవరు కనిపెట్టారు? నువ్వా? ఎవరు? నేనా? చెప్పండి. ఎవరు? నోవహు. 120 సంవత్సరాలు. చిన్నోడు ఉన్నాడు. ఎవరంటే యోసేపు. ఇంట్లో ఉన్నాడు. దేవుడు కలిచ్చాడు. 2 దర్శనాలు వచ్చినాయి. అవి నెరవేర్చడానికి అన్నం నుండి వేరు చేశాడు. తండ్రి ఇంటి నుంచి వేరు చేశాడు. గుంటలో పడేశాడు. గుంటలో పడేస్తే ఏమొస్తుంది లేరని చెప్పి 20 మనుగుల వెండికి ఐగుప్తులకి అమ్మేశాడు. అక్కడి నుంచి ఐగుప్తుల నుంచి పొతీఫరు కొనుక్కున్నాడు. ఇంతవరకు బానిసల మార్కెట్లో అమ్మివేయబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల మార్కెట్, గేదెల మార్కెట్, ఆవుల మార్కెట్, జంతువుల మార్కెట్ అలా అప్పుడు పూర్వం బానిసల మార్కెట్ గోచి ఒకటి పెట్టి మెల్ల పలకేసి వాడు రేట్ రాసేవాడు. బానిసల మార్కెట్. డబ్బున్న వాళ్ళు వెళ్ళి ఆ బానిసలు కొనుక్కొని పనుల్లో పెట్టుకున్నాను. అలా అమ్మివేయబడ్డాడు. పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. పొతీఫర్ ఇంట్లో అవమానించబడ్డాడు. నేరం మోపబడ్డాడు. జైల్లోకి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు చెప్పింది తెలుసా? దేవుడు దర్శనం ఇచ్చిన రోజు నుండి అన్నం నుండి తండ్రి ఇంటి నుండి చెదరగొట్టి అక్కడి నుంచి సింహాసనం ఎక్కించాడు. ఈ సింహాసనం ఎక్కించడానికి, ఆ కళ దర్శనం ఇచ్చిన దానికి ఈ మధ్యలో గ్యాప్ 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 13 సంవత్సరాలు. దేవుడు దర్శనముగా వాగ్దానం ఇచ్చిన ఆ రోజు నుండి అది ఐగుప్తికి ఫరో తర్వాత ఫరో అవడానికి, రాజు అవడానికి, ఆస్వాదించబడడానికి పట్టిన శ్రమల కాలం 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల తర్వాత కనిపెట్టుకుని పొందుకున్నాడు యోసేపు. మనమే వాళ్ళ ప్రార్థన రేపు జరుగుకోవాలి. అలాగా దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేనికోసం కనిపెట్టుకుంటున్నా తెలియదు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని మీద ఆశ పెట్టుకో. సమాధానం లేకపోవడానికి, నెమ్మది లేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దేవునికి చోటు ఇవ్వకపోవటం. యేసయ్యకి నీ జీవితంలో చోటు ఇవ్వకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, వాక్యం చదివే అనుభవం లేకపోతే నీకు సమాధానం రాదు, నెమ్మది రాదు. సమాధానము నెమ్మది డబ్బుతో కొనుక్కునేది కాదు, కంపెనీలోకి వెళ్ళి తెచ్చుకునేది కాదు, కిరోసిన్ లాగా లేకపోతే డీజిల్ లాగా పెట్రోల్ బంకులోకి వెళ్ళి తోడుకొచ్చుకునేది కాదు. దేవుని సన్నిధి నుండి, దేవుని అభిషేకం నుండి పొందుకునేది. దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవా నేను వచ్చాను ప్రభా నాతో మాట్లాడని చేతులు ఎత్తితే నా దేవుడు నీ అద్దకు దిగొచ్చి ఆయన ఇస్తాడు నీకు సమాధానం, ఆయన ఇస్తాడు నీకు నెమ్మది, ఆయన ఇస్తాడు నీకు ధైర్యం. అందుకే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాను అని, తిరిగి ఆత్మని ఇవ్వలేదని తిమోతి పత్రికలు రాసిపో. హల్లెలూయా. ఆమేన్. ఎవరికి కావాలి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ? ఎవరికి కావాలి? అయితే దేవుని కొరకు కనిపెట్టుకోండి. పరిపూర్ణమైన సమాధానం, నెమ్మది ఎవరికి కావాలి చెప్పండి? నాకు అని చెప్పండి. ధైర్యం ఎవరికి కావాలి? నెమ్మది ఎవరికి కావాలి? సమాధానం ఎవరికి కావాలి? హల్లెలూయా. నాకు కావాలి. స్పష్టంగా అడగాలి. చచ్చిపోయేవాడు అంటున్నట్లుగా అలా అనకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆమేన్. కాబట్టి మన ఆసక్తిని బట్టి దేవుడు ఇస్తాడన్నమాట. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. అందరు లేచి నిలబడి ఒక మంచి తీర్మానం తీసుకున్నాం.